నమస్తే. నేను కిషోర్. గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు ప్రాంతంలో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఆయన గురించి చెప్పాలంటే ఎక్కడో తమిళనాడు నుంచి పొట్టకూటి కోసం వచ్చి అనేక కష్టాలను ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకుల్ని చూసి అవమానాలు ఎదుర్కొని కనీసం ఒక పూట తిండికి కూడా లేని ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక డాక్టరేట్ అందుకునే స్థాయికి వారి ప్రయాణం సాగిందంటే చాలా అభినందించదగ్గ విషయం. వారి యొక్క జర్నీని మనం ఈరోజు తెలుసుకుందాం. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇటీవలే మీరు డాక్టరేట్ మీరు చేసిన సేవా కార్యక్రమాలకి డాక్టరేట్ పొందిన సందర్భంగా మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా మీరు ఎక్కడి నుంచి ఈ ప్రయాణం మొదలెట్టారు? మీది ఈ ఊరేనా, బయట నుంచి వచ్చారా? ఒకసారి మీ నేపథ్యం తెలియజేస్తారు. బయట నుంచి వచ్చిన వాళ్ళే. సొంత ఊరు బరుగురు. నేను పుట్టి పెరిగింది అంతా బరుగురే, చదువుకునేది కూడా బరుగురే. గవర్నమెంట్ స్కూల్లో చదివినాను. నేను చదివింది 5వ క్లాస్ వరకే చదివినాను. 5వ క్లాస్ చదివినాను. ఇంటి సమస్యలు చూసుకొని పనిచేసి మా అమ్మ ఎక్కువ కష్టపడుతుంది. మా నాయన కొంచెం మందలవాటు ఉంది కాబట్టి అతను ఏమి ఇచ్చేయడు, కుటుంబాన్ని పట్టించుకునేవాడు ఏమి కాదు. ఇంకా సరే మా అమ్మ కూలినాలి పోయేసి సంపాదించుకొచ్చి మాకు వేస్తేనే మాకు లేదంటే లేదు. అలాంటిది మా అమ్మ అంటిపండు అంగడి పెట్టుకునేది. ఫస్ట్ మేము 2వ క్లాస్ చదివిన వరకు అంటిపండు అంగడి పెట్టుకునేది. అంటిపండు అంగడి దాన్ని చేస్తా అంటే మా నాయన తాగేదని డబ్బులు లేనేసి దాన్ని కూడా కొంచెం గలాటాలు చేస్తున్నాడు. సరే ఈ రోడ్లు ఎందుకు, ఊరికే ఆడబిడ్డలు పసిపిల్లలు ఉండేది, వీళ్ళు ఇట్లా అవుతారు కదా అనేసి వాళ్ళ సొంత ఊరు. 6 నుంచి 12 కిలోమీటర్, బరగూరు నుంచి 12 కిలోమీటర్. మీరు ఎంతమంది పిల్లలు? నేను మా చెల్లెలు ఇద్దరే మా అమ్మకి. అలా ఈ నుంచి ఆడికి వెళ్ళిపోయినాము. ఆడి నుంచి బస్సులో వస్తా ఉన్నాం చదువుకునేదానికి. ఇంటికి అంటే రోజు బస్ ఛార్జీ కావాలంటే కూడా మా అమ్మ కూలి పనికి పోయేసి ఇస్తేనే డబ్బులు, లేదంటే లేదు. అప్పుడు 5 రూపాయలు అప్ అండ్ డౌన్ అంటే 5 రూపాయలు ఉండాలి బరుగురికి, ఆడికి ఇద్దరికి. ఇది ఏ సంవత్సరం సార్? అప్పుడు 1996 అనుకుంటా. 96, 1896. ఓకే. అప్పుడు ఇంటి కష్టం కొంచెం చూసుకున్నాం. ఇంటి కష్టాలు చూసేసి, మా అమ్మ కష్టాలు చూసేసి, అన్నానికి కూడా లేకుండా స్టోర్లు బియ్యం వేస్తేనే తినగలుగుతాం ఊర్లో ఉంటే కూడా, ఏంటంటే లేదు. ఆ కష్టంలో ఉన్నాము. ఆ కష్టం నుంచి మళ్ళీ మా అమ్మ చేసిన బాధలు చూడకుండా, ఇది లేకుండా నేను పనికి పోతాను, నాకు వద్దు చదువుకొని నేనేం చదువు ఇచ్చే సోమత అయితే చదువుకోవచ్చు. ఏం సోమత లేనప్పుడు చదువుకొని మనం ఏం చేస్తాము, చేయలేనులేమా, నేను పనికి పోతానండి. నేను చిన్న వయసు నాకు అప్పుడు, అంటే పుట్టిండేది 88లో, నేను పనికి వచ్చిండేది 99లో. జస్ట్ 11 ఏళ్ళ వయసులోనే. అవును, 1888లో పుట్టినాను. 1999కి పనికి వచ్చినాను. పొలంనేరుకే ఫస్ట్ పనికి వచ్చింది. నేను ఇక్కడికే వచ్చాను. ఫస్ట్ పనికి వచ్చింది పొలంనేరే. మంజునాథ డౌన్లో నందిని స్వీట్స్ అనేసి ఉండాలి, అక్కడ వచ్చినాను. ఫస్ట్ నెల శాలరీ 150 రూపాయలు ఇచ్చినారు. మళ్ళీ ఒక 6 నెలలు చేసినాం, నెల శాలరీ 300 ఇచ్చినారు. మళ్ళీ ఒక 450 రూపాయల వరకు నెల జీతం ఆర్డర్ చేసినాం. ఈ 450 మనకి కడుచుకొని పోతా అంటే మళ్ళీ ఇంకా సరే కొంచెం ఇంట్లో సమస్యలు ఇది కాకుండా మనం ఈడేసి చేస్తా అంటే మనకి గిట్టుబాటు కాదు, బయట ఏదన్నా పనికి పోతాం అనేసి మళ్ళీ బెంగళూరు పోయినాం. బెంగళూరు పోయేసి బెంగళూరులో 15 ఏళ్ళు పని చేసినాను. అక్కడ ఏం పని చేశారు? బేకరీ మాస్టర్ నేను. ఓకే. బేకరీ మాస్టర్ని. బేకరీలో అవార్డు కూడా తీసుకుని 3 సార్లు ఫస్ట్ ప్రైజ్ తీసుకొని నేను కూడా. బెంగళూరులో శివాజీనగర్లో కేక్ షాప్ అనేసి ఉండదు, శివాజీనగర్ చర్చి దగ్గరని. ఓకే. ఆడ పని చేసినాను. మళ్ళా ఆర్టీ నగర్ చిత్రా బేకరీ అనేసి ఉండదు, ఆడ పని చేసినాను. మళ్ళా బన్సంగిరి సన్ రైజ్ బేకరీ అనేసి ఉండదు, ఆడ పని చేసినాను. దాదాపు 12 ఏళ్ళు ఆడ కర్ణాటకలో నేను పని చేసినాను. అంటే అవార్డులు మీరు అప్పటి నుంచినే మొదలెట్టారన్నమాట? అప్పుడే నాకు 3 అవార్డులు నేను తీసుకున్నాను. అంటే ఫస్ట్ ప్రైజ్ శివాజీనగర్లో 5 స్టార్, దీంట్లో వచ్చి వీళ్ళు మాస్టర్ లైన్ లిల్లీ కంపెనీ, డాల్డా కంపెనీ ఉంటుంది. ఓకే. సంవత్సరానికి ఒకసారి ఎన్నుకుంటారు వాళ్ళు. దాంట్లో ఒక 3 అవార్డులు మనం తీసుకున్నాం బేకరీ లైన్లో.
అంటే బేకరీ మాస్టర్కి ఒక అర్హత ఉండేవాడు అనే రకంగా వాళ్ళకి మనకి అవార్డు ఇచ్చినారు. అంటే అప్పటి నుంచే మీరు ఏ పని చేసినా బాగా చెయ్యాలి అనే ఒక దీంతో కష్టపడి పని చేశారు. అంటే ఒక కేర్లెస్ లేకుండా ఒక పట్టుదలగా చేస్తున్నాం అనమాట. ఓకే. పట్టుదలగా నేను పని నేర్చుకోవాలా, నేను మా ఇల్లుని మా చెల్లెల్ని మా అమ్మని పోషించాలా అనే ఒక దీంతో ఒక పట్టుదలగా చేసినాడు. అంటే కర్ణాటకలో పని చేసినప్పుడు ఫస్ట్ శాలరీ 5,000 ఇచ్చినారు. ఓకే. నేను మాస్టర్ అయినాక ఫస్ట్ శాలరీ వచ్చి మాస్టర్ అయ్యేసి వైట్ ఫీల్డ్ పోయిన పనికి. వైట్ ఫీల్డ్ ఫస్ట్ నేను మాస్టర్ అనేసి పని చేయడం, ఆడ పని 5,000 రూపాయలు శాలరీ. మళ్ళీ ఆడ నుంచి మళ్ళా సరే ఆడ నుంచి మళ్ళీ మా అమ్మ మా చెల్లెలు ఈడే ఉన్నారు. పిలుచుకొచ్చాడ పాతపేటలో ఉండాలి. ఓకే. పాతపేటలో వచ్చి వదిలేసినాము. ఇంకా సరే మా అమ్మ వాళ్ళకి ఈడ ఇంకా ఎవరు ఇది లేదనేసి నేను ఆడ నుంచి మళ్ళీ ఈడికి వచ్చేసినాను. పొలంనేరుకు వచ్చేసి పొలంనేరుకు వచ్చేసి వాయిల్పాడు, మదనపల్లి పక్కల వాయిల్పాడు. అవును, తెలుసు. ఆర్కాడ్ బేకరీ అనేసి ఉండేది. 2వ మాస్టర్గా ఆడ పని చేసినాను. దాదాపు 5 ఏళ్ళు ఆడ పని చేసినాను. 5 ఏళ్ళు ఆడ పని చేసి మళ్ళీ ఇంకా ఆడ నుంచి మళ్ళా ఇడికి వచ్చేసినాను. మళ్ళీ పొలంనేరుకు వచ్చేసి ఒక 6 నెలలు ఖాళీగా ఉన్నాం. 6 నెలలు ఖాళీగా ఉంటే మా అమ్మ హోటల్కి పనికి పోతానండి. పాతపేటలో ఉన్నప్పుడు హోటల్కి పనికి పోతానండి. హోటల్ పనికి పోయి సంపాదించుకొని వస్తానండి. మళ్ళీ మనం ఇట్లే ఉంటే పద్ధతి కదా, ఇంకేమన్నా బయట పోతాము అంటే మా అమ్మని అడిగితే వద్దు బయట అని చెప్పినారు. బయట వద్దంటే మళ్ళా ఫస్ట్ వచ్చిన అంగడికి మళ్ళీ పనికి పోయినా. అంటే నందిని ఫస్ట్ వచ్చిన పనికి మళ్ళీ ఆడికి పనికి పోతే వాళ్ళు నేను 3,500 జీతం ఇస్తాను దాన్ని పైన ఇవ్వగలను అని చెప్పేసినారు. అంటే ఒక మాస్టర్కి అసిస్టెంట్గా చేసిన నేను. ఓకే. నేను మాస్టర్ అయిపోయేసి మళ్ళీ అసిస్టెంట్గా చేసిన అతను. ఫ్యామిలీ మా అమ్మ మా చెల్లెలు ఏడే ఉన్నారనేసి చేస్తూ ఉండేసి మళ్ళీ ఆడ పాతపేటలో వచ్చి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారు. డెమాలిష్ చేయాలి, పెంకుల ఇల్లు 150 రూపాయలు నెలకు బాడీ. డెమాలిష్ చేయాలనేసి ఇచ్చేసినారు. ఖాళీ చేయండి అన్నారు. ఇంకా ఆడ నుంచి ఖాళీ చేసుకొని 2001లో ఇడికి రావడం ఈ ఇంట్లో. ఓకే. ఫస్ట్ గంటా ఊరికి 2001లో ఈ ఇంటికి మేము రావడం. మనం ఇప్పుడు మనం ఉన్నాము ఈ ఇంటికి నేను రావడం బాడీకి. అప్పుడు సేమ్ 150 రూపాయల బాడీ ఇంటికి, 500 అడ్వాన్స్, 150 రూపాయలు. కానీ ఇప్పుడు కూడా ఇల్లు బాడీయే. ఓకే. ఇప్పుడు 1,500 ఇంటికి బాడీ. అదే నాకు అనిపించింది, మీరు ఇప్పుడు బాగా సంపాదించారు, పెద్ద ఇల్లు కూడా మీరు కడుతుంటారు. కానీ ఇంటర్వ్యూ అనేసరికి ఫస్ట్ ఇంత చిన్న ఇంట్లో మీరు ఇక్కడే మొదలు పెట్టారు, దానికి కారణం ఏంటి అని అడగాలనిపించింది నాకు. అంటే మేము వచ్చి ఈడే ఉన్నా, నాకైతే ఈడే వచ్చి ఇల్లు కట్టుకోవాలా ఇలాంటి ఇష్టం అయితే నాకు లేదు. ఈ ఊర్లో ఉండాలా అనే మనకి ఆలోచన అంతా ఏమీ లేదు. కానీ ఏడొచ్చి మనం ఉన్నాం కాబట్టి మా అమ్మ వద్దుమా మనం బయట వెళ్ళిపోతాము, మన ఊరికి మనం వెళ్ళిపోతాము, ఆడైపోయి మనం వండుకున్నామంటే కొంచెం మా ఫ్యామిలీని కొంచెం తక్కువ అంచనా వేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఊర్లోనే ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కొంచెం తక్కువ స్థాయిలో మాట్లాడినాడు అంటే నా కష్టము నేను తినుకొని ఏమన్నా మనం దొంగతనానికి ఏం పోకుండా మన కష్టం మనం తినిన దానికి చాలా ఇదిగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు, మా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఈ ఊర్లో ఉన్నారు. ఈ ఊర్లో ఉన్నప్పుడు నేను మళ్ళా తమిళనాడు పనికి పోయినా. ఈ ఇంట్లోనే ఉన్నారు మా అమ్మ మా చెల్లెలు. తమిళనాడు పనికి పోయేసి ఆ నుంచి కొంచెం డబ్బులు సంపాదించుకున్నాను. దాదాపు 3 లక్షల రూపాయల దాకా పని చేసినాను అక్కడ. బేకరీ పని 3 లక్షలు సంపాదించుకున్నాను. మళ్ళీ జనవరి టైంలో కేరళకు పోయినాను. వాళ్ళు 2 నెలలు పని చేయమన్నారు. పీస్ వర్క్ ఇచ్చినారు. కేక్ ఒక కేజీ చేసి 20 రూపాయలు ఇస్తామనేది. అంటే అప్పుడు మనము బతకాలని ఒక నైట్ పగలు కష్టపడినాను. ఒక 2 లక్షల రూపాయలు సంపాదించిన. 5 లక్షలు ఎత్తుకొచ్చి గంటా ఊర్లో ఫస్ట్ బేకరీ పెట్టింది నేనే ఈ ఊర్లో. అవునా? ఓకే. ఫస్ట్ బేకరీ గంటా ఊర్లో బేకరీ అంటే నేనే పెట్టింది. ఓకే. ఏ సంవత్సరం సార్ అది? 2015. ఓకే. 2015 15లో పెట్టినాను. 15 పెట్టేసి దాంట్లో జీవనాధారం చేసుకుంటా ఉన్నాం. బాగా జరిగింది, మంచి వ్యాపారం జరిగింది. 5,000 6,000 వ్యాపారం జరుగుతుంది. చేసుకుంటా ఉన్నాం. బయట నుంచి మా పిన్నం కొడుకుల్ని పిలుచుకొచ్చి పెట్టినాము. వాళ్ళు చాలా ఇది చేసి డబ్బులంతా ఎత్తుకొని తినేసి ఆయన ఫుల్ అప్పులు చేసినారు. అప్పులు చేసి 2 లక్షల రూపాయలు నాది అప్పు ఉండింది. ఈ 2 లక్షల రూపాయలు అప్పులు నేను కట్టగలను. నాకు ఏం సపోర్ట్ ఏమీ లేదు. నేను సంపాదిస్తే నేను అప్పులు కట్టగలుగుతాను, లేదంటే లేదు. ఇలాంటి టైంలో మనకి బయట పోయి
మర్యాద పోగొట్టుకునేంత దీంట్లో మన కష్టంలో మనం పైకి వచ్చినాము, ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఆ బాధ మనం తట్టుకోగలం. అవును. అట్లా అనేసి కొంచెం అప్పులోళ్ళకి దాముకొని తిరిగినా నేను. అప్పులోళ్ళకి దాముకొని తిరిగినా. కానీ నాకు బేకరీ ఉన్నప్పుడు గంగమ్మ గుడి వచ్చి చిన్నది, గంగమ్మ గుడి వచ్చి చిన్నది గుడి. చిన్న గుడి ఉన్నప్పుడు నేను ఆడ ఉన్నప్పుడు ఈడ పాత కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఓకే. అంత సాయంత్రం అయిపోతే గుడికాడ కూర్చుంటాము. గుడికాడ కూర్చొనినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాము. ముందర అప్పుడు కొంచెం కొంచెం సీట్లు వేసినాం, తలాకు ఒక 200 300 1500 ఇప్పుడు ముందర గుడి ముందర సీట్, సిమెంట్ సీట్ వేయడం. అప్పుడులోనే నేను ఒక 500 ఇచ్చినోడు వాళ్ళకి సీట్లు వేసేదానికి. అప్పుడు మేమే కోయిలంతా నాటి సీట్లు గిట్లు వేసినాం. అప్పుడు నేను ఆడుండే పాత కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పినాను, మనకి బయట తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా, నేను చాలా జగలు పని చేసినాను, మనిషికి అందరి దగ్గర పోతాం, మనిషికి 200 300 500 ఇస్తే కూడా మన ఆయన గారి గుడిని డెవలప్మెంట్ చేస్తామన్నా అనేసి నేను చెప్పిన. చెప్పేసి అప్పుడు లేచినప్పుడు ఆ సీట్ అనేది నాకు తలకి లైట్గా టచ్ అయింది, అంటే ఇంత హైట్ వేసినాం అనమాట, టచ్ అయింది. టచ్ అయినప్పుడు అప్పుడు గంగమ్మని మొక్కున్నా, నేను కానీ నీ ఆశీర్వాదం మంచి అవకాశం కానీ నేను వచ్చి నేను బాగుంటే దీన్ని నేనే వచ్చి నేనే రెడీ చేయాలా, ఈ గుడిని వచ్చి నేనే డెవలప్మెంట్ చేయాలా, నా తరపునే కావాలని మొక్కుకొని పోయినాం. కానీ అప్పుడు వచ్చి నేను ఒక కేర్లెస్గా మొక్కున్నాను, ఇదే వాస్తవం, కేర్లెస్గా మొక్కుని అనమాట. మనసులో అనుకొని కేర్లెస్గా మొక్కుని వచ్చినాను. వచ్చి 4 నెలలు అంగడి మూసేసినాను, అప్పులు అయిపోయింది ఫుల్, సరుకులు వేసేదానికి ఇలా ఫైనాన్స్ అంతా ఎక్కువ తీసుకునేసినాను, వ్యాపారం లేదు. 7,000 జరిగింది, రోజుకి 300 400 600 వ్యాపారం జరుగుతుంది, ఫైనాన్స్ కట్టలేదు, బాగా పడిపోయింది. సరే అన్నీ మూసేసి అప్పులోకి దాముకొని వెళ్ళిపోయేసి నేను మళ్ళా అరగొండలో పనిచేస్తాను. అరగొండలో పనిచేస్తా అన్నప్పుడు ఆడ మా భార్య పరిచయం అయింది, అంటే మా ఇంటి వెనకాల పరిచయం అయినాక లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. లవ్ చేసినాను, లవ్ మ్యారేజ్, మా అత్తల ఊరు అరగొండ. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకునేసి సరే ఇంకా మనకి ఈడే ఉంటే మనకి ఆడ మళ్ళీ పనికి వద్దన్నారు, పెళ్లి చేసుకుని 15 రోజులు అయిపోతే పనికి వద్దన్నారు. మళ్ళీ సేలం దగ్గర ఆతూరు దగ్గర పనికి పోయినాను. ఆడ 3 నెలలు పని చేసి మా భార్య ఏడ్చింది, ఆడ ఉండకూడదు నువ్వు ఇక్కడికి వచ్చేయనింది. మళ్ళీ నేను పీలేళ్ళు పనిచేస్తాను. పీలేళ్ళు పనిచేసి మా భార్య కడుపుతో ఉండింది. కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు నేను చూస్తామనేసి అరగొండకు వచ్చినాను. అప్పుడు నేను ఈడ అప్పులు చేసి అంటే ఈడ వారం వడ్డీ ఎక్కువ. అవును, 10 రూపాయల వడ్డీ, వారం వడ్డీ, నెల వడ్డీ, ఇట్లా నేను తీసుకునేది కూడా వారం వడ్డీకే తీసుకున్నా. 10 రూపాయల వడ్డీకి ఇచ్చినారు నాకు. వారం వడ్డీలు ఉన్నాయి, అసలు రోజు వడ్డీలు కూడా ఉన్నాయి, పొద్దున్న ఇచ్చి సాయంత్రం. అవును, నేను కూడా ఇచ్చినాను. అంటే కూల్ డ్రింక్స్ దించుకోవాలంటే కూల్ డ్రింక్స్ దించినప్పుడు 1500 ఇస్తారు. ఈ 1500 150 రూపాయలు పెట్టుకుని మనకి ఇస్తాడు. మరి 12 గంటలకు ఇస్తే సాయంత్రం 6 గంటలకు ఇచ్చేయాలి. ఇకపోతే మళ్ళీ 150 రూపాయలు వడ్డీ ఇవ్వాలి. నేనే చాలా వడ్డీలు కట్టినాను. ఇక్కడ వారం వడ్డీకి నేనే తీసుకున్నాను, నేనే కూడా కట్టినాను, వారం వడ్డీకి చాలా కట్టినాను. ఈడ ఉండే వాళ్ళు వడ్డీలు నా దగ్గర అయితే తిన్నారు. వాళ్ళు ఈడే ఉండే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఈడుండే మనిషికి చెప్పినారు, నా డబ్బులు వసూలు చేసి కావాలా, నాకు చీట్ వేసుకున్నాము, లాస్ అయిపోయింది. లాస్ అయిపోయి వెళ్ళిపోయినాం. కానీ నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పిన 20 రోజుల్లో రేపు ఇస్తాను, నాకు డబ్బులు రాలా, సంపాదించేది 7,000 రూపాయలు, ఇంటి బాడీ కట్టుకుని మా భార్య కడుపులో ఉంది, నేను ఇచ్చేస్తాను, డబ్బులు ఇవ్వకుండా నేను ఫోన్ అంటే వీళ్ళందరూ మొత్తం ఒక 7 అప్పులు వచ్చి నాకు అంతా కలిపి ఒక 3.5 లక్ష అప్పు ఉండింది. ఈ 3.5 లక్షకి వీళ్ళందరూ ఒక 5-6 మంది ప్లాన్ చేసుకొని నేను పట్టాలా ఎత్తాలా అనేసి నేను ప్లాన్ చేసుకుని అరగొండకు వచ్చేసినారు. అరగొండకు వచ్చేసినప్పుడు కడుపుతో ఉంది మా భార్య కడుపుతో ఉన్నప్పుడు కరెక్ట్గా వారం లోపల డెలివరీ. నేను ఈడ కానీ ఒకరోజు లేట్ అయ్యింటే నా పెళ్ళాం పిలిచి చచ్చిపోయింటారు. ఆ స్థాయిలో నేను ఈడ పిలుచుకొచ్చి కూర్చోబెట్టినారు, ఇక్కడికి తీసుకొచ్చేసారు, పిలుచుకొచ్చేసినారు. వాళ్ళు ఒక 5-6 మంది వచ్చినారు. ఒక 5-6 మంది అంటే ఒక 10,000 రూపాయలు నన్ను నమ్మలేదనమాట. ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక అతని దగ్గర బండి పెట్టిన 2 వీలరు. అతను అన్నాడు, వాళ్ళ లంజా కొడుకు ఎత్తి ఏంట్రా వాని కథ ఏమో చూస్తామన్నాడు. ఇంత నేను ఎవరి దగ్గర మాటలు తీసినాడు, ఇంత ఘోరం అనిపించిన నేను. అంటే అడుక్కుంటాం, మా భార్య వాళ్ళ అన్న కాలు పెట్టుకుంటా ఉంటాడు, వద్దు వానికి ఇల్లు వాకిలు లేదు, మాకు ఇల్లు వాకిలు ఉంది, మాది అరగొండే కదా, మా ఇల్లు వాకిలు మీకేం కావాలో మేము ఇస్తాము, డెలివరీ టైము పిలుచుకొని పోతే మళ్ళా ఇది ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అనేసి చెప్తే కూడా వీళ్ళు ఒప్పుకోలే. వీళ్ళు ఏం చేసినారు, బయట చిత్తూరు నుంచి మళ్ళీ ఫోన్ చేసి అంతా ఒక 20 మందిని మళ్ళీ పిలిపించినారు.
20 మందిని మళ్ళీ పిలిపించినారు చిత్తూరు నుంచి. 20 మందిని పిలుచుకొచ్చి ఆడ చెరువు మారి ఉండదు ఎర్రగొండలో, చెరువు కాడ కూర్చోపెట్టినారు. కూర్చోపెడితే మా బామ్మ తెచ్చి కాళ్ళు పెట్టుకున్నాడు, అడుక్కొన్నాడు. ఒప్పుకోలే వాళ్ళు. ఒప్పుకోకుండా నైట్ 11:30 రాత్రి పిలుచుకొచ్చినారు నన్ను. పిలుచుకొస్తే ఆడ రూమ్ ఉండదు, ఆడ ఇప్పుడు కూడా ఉండదు అది. ఓకే, ఇప్పుడు కూడా ఉండదు. ఆ ఈ రూమ్లో వేసి వాడిని మూసేయండి అని చెప్పినారు. రూమ్లో వేసి మూసేయండి, నేను ఇక్కడ పనుకోను, నేను మా ఇంట్లో పనుకుంటాను, మీరు కావాలంటే వచ్చి కాపలా ఉండే మరి అయితే ఉండండి, నేనైతే ఉండను అని చెప్పిన. అంటే మళ్ళీ మా బామ్మారిదే వాయిన్ బల్ నేను ఉంటాను అనేసి వాయిన్ పనుకుంటే నేను వచ్చి ఈ ఇంట్లోనే పనుకోండి, ఈ ఇంట్లోనే ఉన్నాను. ఉండే లోపల వీళ్ళు పిలుచుకొచ్చినారు. తెల్లారితో ఉండే అప్పులు అందరిని ఫోన్ చేసి పిలిపించేసినారు. పిలిపించేసి అంతా ఈడే ఇప్పుడు నేను ఈరోజు ఈడ ఎట్లా కూర్చొని మాట్లాడతానే వాళ్ళ అప్పులంతా ఇట్లే నన్ను కూర్చోపెట్టి ఈడే మాట్లాడినారు మొత్తం. మాకు డబ్బులు ఇచ్చేసి బయట పోవాలా, నువ్వు ఈ ఊరోడు కాదు, ఈ పేరు కాదు నీకు, నువ్వు ఈరోజు నువ్వు ఏమార్చేసి వెళ్ళిపోతే ఎట్లా అంటే, మేము ఏమార్చే మా అమ్మ మా చెల్లెలు ఈడే ఉంది, నేను ఏమార్చేసి నేను ఆడ ఇల్లు ఖాళీ చేసుకొని పోలా, ఈడే ఉన్నానంటే నిన్ను నమ్మేదానికి కాదు అంటే మా అమ్మ అడుగుతుంది, నీ కాళ్ళు పెట్టుకుంటాము వదిలేయు, మేము విన్నాం కదా ఇస్తాము అంటే, మీరు ఇస్తారనేసి గ్యారంటీ ప్రూఫ్ ఏముండదు మీ దగ్గర అని అడిగినాడు ఒక అతను. దీనికి ప్రూఫ్ ఏముంది అన్నాడు. అంటే ఆ అప్పుకి దీనికి వీనికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చెప్పి వీణ ముందు నిలబడడం, వాళ్ళు చెప్పి వీని ముందు నిలబడడం అట్లా చెప్పినాడు. అట్లా చెప్పినప్పుడు నేను అంత బాధపడినా నేను. అంటే మనం ఎవరిది ఏమార్చలే తినలే, మనం ఇట్లే ఉన్నాం అనేసి అప్పుడు బాధపడి అప్పుడు ఇది చేసుకొని నేను అప్పుడు నాకు దేవుని భక్తి అంటే లేదు నాకు, నేను అప్పుడు పోయలే దేవుని. ఓకే, చాలా ఈ ఘోరాలంతా చూసి ఇదైపోయినా నేను. దేవుడు లేదనుకున్నాడు నేను. అలాంటినప్పుడు నేనప్పుడు చినిగిపోయిన షర్టు ఈ ప్యాంటు కూడా ఈడ వరకే ఉన్నింది. నేను నీళ్ళు పోసుకుని 4 రోజులు అయింది, పిచ్చోడు మరి ఉన్నా. పోతా ఉన్నప్పుడు ఇది గంగమ్మ గుడి వీధి, ఆ వీళ్ళు పోతా చెప్పులే కాళ్ళ పోతా ఉన్నప్పుడు నాకు గుడి ముందర కాలు తగిలి రక్తం వచ్చేసింది. రక్తం వచ్చినప్పుడు గుడి ముందర నిలబడుకొని ఏడ్చుకొని నేను అడిగిన, నేను ఏం తప్పు చేయలేదు కదా తల్లి, నన్ను ఈ బాధ ఈ స్థాయికి తెప్పించినావు, నేనేం చేయలేదు, నేను దేవుని ఏ రోజు చేయెత్తినాడు కాదు, నాకెందుకు, మాకు ఇది లేదంటే మాకు ఈ ఊరు అవసరం లేదు కదా, మమ్మల్ని పిలుచుకోమని మా ఊర్లోనే వదిలేయచ్చు కదా అన్నా. కానీ అప్పుడు నేను ఛాలెంజ్గా తీసుకున్నా, ఈ ఊర్లో నిన్ను మానభంగం చేసినారు, మరే చేసినారు, పరువు పోగొట్టుకున్నారు, నిజంగా నువ్వు ఈ నిజమైన దేవత అయితే నేను ఈ ఊర్లోనే బతకల్లా, ఈ ఊర్లోనే నాకు పేరు రావాలా. నేను ఆ రోజు ఏడ్చేసి మొక్కుంటా వెళ్ళిపోయినా. నేను పోయినప్పుడు ₹1 బిల్ల దొరికింది, నా దగ్గర ఉంది ఆ బిల్ల, ఇప్పటికి పెట్టుకున్నాను, పాతకాలం బిల్లు. ఆ బిల్ల దొరికింది, బిల్లని దొరికి జోపులు వేసుకొని పోయినాను. ఆటో ఛార్జీకి నాకు డబ్బులే, తినలేదు. ఈ బాధ వెళ్ళిపోయినాను. మా భార్య ఫోన్ చేసి ఏడుస్తుంది, బాధ వెళ్ళిపోయినాను. పోతా అంటే ఎట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాం, అరగంటకి నడుచుకుంటూ వెళ్ళిపోతామని వెళ్ళిపోయినా. మా అమ్మల దగ్గర డబ్బులే, పోయినాను, ఆ తల్లిని మొక్కుని వెళ్ళిపోయినా, అవే చూసుకొని చెప్పేసి వెళ్ళిపోయినాను. నేను మొక్కుని దాదాపు 20 ఏళ్ళు అయింది. నేను గంగమ్మ దగ్గర మొక్కుని 20 ఏళ్ళు, ఇప్పుడు 22 ఏళ్ళు ఏమో జరుగుతుంది ఇప్పటికీ. నేను మొక్కొనేసి నేను పోయినాను. నేను మొక్కొన్నప్పుడు ఆ గుడి ఎట్లా ఉందో మళ్ళా ఆయమ్మ నేను ఇది దీంట్లో నిజమేమంటే ఆ తల్లి ఉన్నది కాబట్టి ఆ పని నా దగ్గరే చేయించుకునింది కూడా. ఆ రూపాయి బిల్ల నాకు దొరికింది, ఆ రూపాయి బిల్ల భద్రంగా నేను అట్లే పెట్టేసినాను. ఆ రూపాయి బిల్ల ఎత్తుకొని నేను పోతాను. ముందర ఒక మంచి తెలిసిన ఒక అతను వచ్చినాడు, ఏం మురుగట్లో వచ్చినావు అనేసి అతనికి చెప్పేసినాం. అంటే ఉండేది ఓపెన్గా చెప్పేస్తాం, దాం పెట్టుకోమంటే రేపు ఎవరైనా చెప్పి వీడు తప్పు చెప్పినాడే కదా అనేసి మనకి చెడ్డ పేరు రాకూడదు అనేసి ఉండేది ఓపెన్గా చెప్పేసినాం. అవును, మీరు ఇప్పుడు కూడా అన్ని ఓపెన్గానే మాట్లాడుతున్నారు, ఏది కూడా దాచుకోకుండా ఓపెన్గా చెప్తున్నారు. అట్లా పోయినప్పుడు తిన్నావు అన్నాడు, లేదన్న ఆటకు కూడా డబ్బులు లేదంటే అతను ₹100 ఇచ్చినాడు దేవుడు. అంటే గంగమ్మ నా దగ్గర వచ్చి ఇచ్చినట్లు అయింది. ₹100 ఇచ్చినాడు. ఆ ₹100 ఎత్తుకొని పోయి తినేసి ఆటో ఎక్కి అరగంట పోయి చేరినాను. ఆ రోజు నైటే మా భార్యకి ఉమ్ము నీరు అనేది మొత్తం పగిలిపోయింది. నేను ఆ రోజు కానీ పోకుండా ఉంటే నా బిడ్డలని నా పిల్లలు నేను చంపుకొని ఉంటాను. కానీ ఆ రోజు మరుస రోజు మళ్ళీ వచ్చినా. నేను అప్పు చేసి ₹50 కరువును తీసుకొచ్చి అంటించేసిపోయినా నేను గంగమ్మ గుడి.
నేను కానీ పోకుండా ఉంటే చచ్చిపోయింటాను నా పెన్నాం బిడ్డల తల్లి కాపాడినావు, అది చాలా సంతోషం అనేసి మొక్కునేసి మళ్ళీ అట్లా వెళ్ళిపోయిన అరగొండకి. అరగొండకి వెళ్ళిపోయేసి ఆడాలని ఫస్ట్ నా కొడుకు పుట్టినాడు, ఆపరేషన్ జరిగింది. నా కొడుకు పుట్టినాడు, ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ కూడా డబ్బులు లేదు, మా ఎత్తోళ్ళంతా సాయం ఎవరు సాయం చేయలేదు. మా ఎత్తోళ్ళు వడ్డీ, అది కూడా మా ఎత్తోళ్ళు కూడా వడ్డీలు తీర్చినారు, నాకు ఎవరు సాయం లేదు, ఎవరు సాయం లేదు. మా ఎత్తోళ్ళు వడ్డీలు తీర్చినారు, ఇంకా వాళ్ళకి వడ్డీలు బంగారుపాలెం మళ్ళీ బిడ్డలు కన్నాక మళ్ళీ బంగారుపాలెం పనిచేసి తీర్చేసినాను. మళ్ళీ బిడ్డలో డిశ్చార్జ్ అయినాక ఏడికే పిలుచుకొచ్చిన. చాలా కష్టమైంది, చాలా కష్టపడినాను. రోజు మొక్కునేవాడు నేను, రోజు గంగమ్మ గుడి కాడిపోయి మొక్కున్నాను. నేను ఇట్లే ఉండిపోతాను, ఇట్లే చచ్చిపోతాను అనేసి, ఇట్లే ఉంటాను, ఇట్లే చచ్చిపోతాను అనేసి నేను అనుకుంటా బతికినాడు. నేను మా బామరిది ఒక అతను ఉన్నాడు, మా బామరిది ఒక అతను ఉంటే అతని దగ్గర నుంచి పెద్దోళ్ళు ఇప్పుడు చాలా మంది చెప్పినారు, రుద్రాక్ష దొంగలు వచ్చుకొని వేస్తే చాలా బాగా అదృష్టం అనేసి. మనకి రుద్రాక్ష వేస్తేనే అదృష్టం వస్తుందే ఏమో అనేసి మా బామరిది మీద నైట్ నిద్రపోతా అంటే దొంగలు వచ్చుకొని నేను కట్టుకుని, రుద్రాక్షని వేస్తే దొంగలు వచ్చుకొని వేస్తే మనం బాగుపడతామేమో, బాగుండాలా, కష్టపడి మా చెల్లి అప్పులు లేకుండా బతికితే చాలు, నాకు బిడ్డలు అయిపోయినారు అసలు రుద్రాక్ష వేసుకొని ఉన్నా. రుద్రాక్ష వేసుకొని కూడా దాదాపు 2 ఏళ్ళు కష్టపడినాను నానికి లేకుండా. రుద్రాక్ష వేసుకొని కూడా 2 ఏళ్ళు కష్టపడినాను. నేను శివుని భక్తుడు నేను, కానీ రుద్రాక్ష ఏ రోజు మెల్ల వేసినానో ఆ రోజు నుంచి శివుని నమ్ముకొని ఉన్నాను నేను. ఇప్పుడు కూడా నేను శివుని భక్తిని, ఇప్పుడు కూడా నేను శివుని భక్తిని. ఈ 2 ఏళ్ళు కూడా చాలా కష్టపడినాను, ఈడ పని చేసినాను. పని చేసి నా కష్టంతో నేను ఈ రోజు కూడా నా కష్టంతో నేను బతుకుతాను. ఎవరు నోరు కొట్టి బతకాలని దొంగతనం చేసుకొని బతకాల్సింది 5 అవసరం అయితే మనకి లేదు, నాకైతే లేదు. నా కష్టంతో నా తెలివితో నేను బతుకుతా ఉన్నాను. చాలా మంది అనుకుంటారు ఏమో చేస్తాన్నారు, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి. అది చేసే మారైతే ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది. నా కష్టంతో నేను బతుకుతా ఉన్నాను, ఎవరి కష్టం నేను ఆశించను. ఈరోజు కూడా నా కష్టంలోనే నేను తిరుగుతాను, నా కష్టంలో నేను వస్తాను. మనం దొంగతనం చేయలే, ఏం చేయాలి, నా కష్టంతో నేను తిరుగుతాను. అలా అన్నప్పుడు 2015 నా కూతురు పుట్టిండేది. డిసెంబర్ 15వ తేదీ, డిసెంబర్ 15వ తేదీ 2015 నా కూతురు పుట్టిండేది. నా కూతురు పుట్టింది, నా కొడుకు పుట్టినప్పుడు అప్పులోడుగా ఉన్నాను. నా కూతురు పుట్టింది, ఈ 3 లక్షల అప్పు అట్లే ఉండింది. నా కూతురు పుట్టింది, నా కూతురు పుట్టి 6 నెలలు అప్పులంతా కట్టేసినాను. మొత్తం 6 నెలలు సంవత్సరాలుగా ఉండింది, కేవలం 6 నెలల్లోనే క్లియర్ చేయాలి. 6 నెలల మొత్తం ఇది ఒక 3 లక్షలు ఉండింది. దీనికి చేసింది 1 లక్ష రూపాయలు, 4 మొత్తం అంతా ఒక 4.5 లక్షల రూపాయలు ఉండింది. ఈ 4.5 లక్షల రూపాయలు మొత్తం అప్పులు తీసేది నా కూతురు పుట్టి 3 ఏళ్ళ లోపల మొత్తం కట్టేసినాను. అప్పులు ఏమి రూపాయలు లేకుండా కట్టేసినాము. కొంచెం నాకు పని బాగా దొరికింది, జీతాలు కూడా కొంచెం పెంచినారు. అప్పుడు బేకరీ వర్కే చేస్తాను. అప్పుడు కూడా బేకరీ వర్క్ చేస్తా ఉన్నాను. జీతాలు పెంచినారు. 5,000 ఉన్నింది, 7,000 అయింది, 8,000 అయింది, 10,000 అయింది, 15,000 అయింది. మళ్ళీ కేరళ పాలకాడకు పనిపోయినాను. 30,000 ఇచ్చినారు శాలరీ. 35 ఇచ్చినారు, 45,000 వరకు ఇచ్చినారు నాకు నెలకు శాలరీ. నా కూతురు పుట్టినాక ఈ 45,000 శాలరీ తీసుకుని మేము అన్నీ ఇచ్చేసుకుని అప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఉన్నాం. నేను సంపాదించిన డబ్బులంతా ఆడ ఈడ ఏదో అయిన కాడికి మనం సంపాదించే డబ్బులు నేను చీటీ వేసినాను. మా వాళ్ళు మా చిన్న చీటీ వేసినాము. ఆ చీటీ డబ్బులు అయితే ఆయన తరపున ఏదైనా ల్యాండ్ కింద తక్కువ రేటుకి విలేజ్ టైప్ కొనిస్తూ ఉన్నాడు. అట్లా ఖర్చుకొని పోతా ఉండే కొద్దిగా నా కష్టంతో నేనే బతుకుతాను. నేను కొంచెం రియల్ ఎస్టేట్ నేర్చుకున్నాను. మా పెద్ద ఆయన ఉన్నాడు బరుగుర్లో, అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు. అతను ఒకసారి డబ్బులు ఉంటే ఒక 5 లక్షలు ఇయ్యి ఒక ల్యాండ్ పైన వేస్తాను, లాభం వస్తుంది, లాభం రాకపోతే నీకు వడ్డీ వేసి ఇచ్చేస్తానని చెప్పినాడు. లాభం రాకపోతే నీకు వడ్డీ వేసి ఇచ్చేస్తాను అని చెప్పినాడు. నేను వస్తుందే పోదాం, మనకి దాని గురించి తెలీదు. ఇచ్చినాను, 5 లక్షల రూపాయలు వేసినాడు. ఈ 5 లక్షల రూపాయలు వేసేసి ఒకే 3 నెలలు నాకు 15 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. 3 నెలల లాభం వచ్చింది, 10 లక్షల డబ్బులు వేసినాడు అని నాకు కొంచెం ఆశ వచ్చింది.
సరే ఇంకా ఈ 15 లక్షలు వేస్తాము, మనము నలుగురు మరి బాగుండాలి కదా అనేసి, మనము బాగుండాలి కదా అనేసి మళ్ళీ ఈ 15 లక్షలు అతని దగ్గర ఇచ్చినాను. ఇచ్చేసి ఈ 15 లక్షలు మళ్ళీ వేసినాను. మళ్ళీ వేసి నీకు డబ్బులు ఎప్పుడు కావాలా అన్నాడు. కొంచెం బాగా వచ్చినాక ఈ పెద్ద ఆయన అన్నా నేను. బాగా వచ్చినాక ఇవి మళ్ళీ కావాలంటే నాకు తెలీదు, నేను నీతో పాటు ఉంటానంటే మళ్ళీ స్వీట్ ఫీల్డ్ అంతా వదిలేసి అతనితో సో రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు. రియల్ ఎస్టేట్కి. సో మీ అమ్మాయి పుట్టిన తర్వాత మీకు బాగా కలిసి వచ్చింది. మా అమ్మాయి పుట్టినాక దాదాపు ఇప్పుడు 11 సంవత్సరాలు ఉన్నాను నేను రియల్ ఎస్టేట్. అంటే ఆ గంగమ్మే మా చెప్పకూడదు, ఆ గంగమ్మే నేను నా కోరికలు ఇచ్చేసి మా కడుపులో పుట్టినట్లయింది నాకు. మహాలక్ష్మి రూపంలో ఆ తల్లి ఇదైంది అనేసి. కానీ నా కూతురు ఇప్పుడు కూడా ఆ గంగమ్మ తల్లి అనుకుని నేను పోయేవాడు. నేను ఆ అమ్మనే రూపం కావాలంటే దీంట్లో చూసుకుని నాకు కూతురు మమ్మల్ని చూసుకుని వెళ్ళిపోతాం. నా కష్టం ఏది లేకుండా. మళ్ళీ కొంచెం బాగా అన్ని కలిసి మిలిచి వచ్చింది. ఒక 2 ప్లాట్లు లాస్ అయింది. మళ్ళీ అతనే ఎగేసినాడు. ఎగేసుకొని బాగా కలిసి వచ్చింది. బాగా కలిసి వచ్చేసాక నేను కొంచెం బాగా సంపాదించుకున్నాను డబ్బులు. ఎక్కడ తమిళనాడులోనే చేశారా? తమిళనాడు బరుగురు, ఈ పక్క వాణ్యంబాడి, జోలార్పేట ఇట్లానే ఊర్లో అతనితో చేసుకొని అతనితో ఉన్నాను. మళ్ళీ అతనే నాకు నేర్పించినాడు ఎట్లా ప్లాట్లు అమ్మాలా, ఏం చేయాలా, దీన్ని ఎట్లా కమిషన్ పెట్టుకోవాలంటే. కొన్ని ప్లాట్లు నేను బ్రోకర్గా పనిచేసినాను. పార్టీని పెట్టుకోవచ్చి జాగాలు తీస్తే ఈ పక్క కమిషన్ ఇస్తారు, ఈ పక్క 2% ఇస్తారు, ఆ పక్క 2% ఇస్తారు. ఇది దాదాపు ఒక 4 ఏళ్ళు చేసినాను. ఆయన వేసిండే, మా పెద్ద ఆయన వేసిండే ప్లాట్కి నేను బ్రోకర్గా ఉన్నాను. కొంచెం బాగా ఆయన నాకు అడుగు 1200 1300 అంటాడు. నేను 2000 చెప్తాను. 2000 చెప్పేసి ఫైనల్ 1600 1700, అంటే ఒక అడుగు పైన నాకే 2000 200 300 వస్తాను. అది వస్తానేది కమిషన్ వస్తుంది. ఇట్లా బాగా కొంచెం క్లిక్ అయింది. కొంచెం బాగా ఇదే అయింది. కొంచెం బాగా సంపాదించుకున్నాక నేను వచ్చి ఇదే ఇంట్లో నేను పడుకున్నాను. నన్ను ఎవరో లేపి బయట నేరుగా పిలుచుకొని వెళ్ళిపోయినారు గుడికాడికి ఎవరో లేచి పిలుచుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పుడు నాకు అది ఏం జరిగింది ఏమైతే నాకైతే తెలీదు. పిలుచుకొని పోయినారు. చూస్తే గుడికాడ ఉన్నాను. సరే అనేసి నేనే వచ్చినానా ఎవరైనా పిలుచుకొచ్చిందని తెలియదు. ఏం రైడ్ వచ్చాను మళ్ళీ ఇంటికి వచ్చి పనుకొని అయినా. అంటే కళ కాదు అది, నిజంగా నేను పోయినాను. ఆడపోయింది నాకు గుర్తుంది. మళ్ళీ వచ్చి ఎందుకు మనం ఈడ వచ్చినాము అనేసి వచ్చేసిన. కానీ ఒక ఆడాయం పిలుచుకొని పోయింది గుర్తుంది. ఎవరు పిలుచుకొని పోయినా గుడిగారు పిలుచుకొని వదిలేసినారు. వచ్చి మళ్ళీ పనుకొని వేసినాను. మళ్ళీ నాకు గుడి డెవలప్మెంట్ చేస్తాననే ఇది ఆలోచన వచ్చి వెళ్ళిపోయింది నాకు. దాన్ని మనం మొక్కుపడి నేను మర్చిపోయినా. కానీ అది గుర్తు చేసేదానికి ఆడ పిలుచుకోమైంది. కానీ నాకు గుర్తు రాలే. మనం ఎందుకు ఇక్కడ వచ్చినా, మనమే లేచి వచ్చినామా ఏమనేసి తెలుసుకుని వచ్చి గమని పనుకునేసి మా బతికేమో నా ఇదేమో నేను చేసుకుంటా అన్నాను. మళ్ళా సరే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇప్పుడు అంగడి రూమ్ ఆఫీస్ రూమ్ ఉంది. ఈ ఆఫీస్ రూమ్ ఇక్కడ ఇది అయిపోతా ఉంటే నేను ఆ పక్క పోయేవాడు. అక్కడ నేను ముక్కుండేదాన్ని మర్చిపోయినాను. ఆ పక్క పోయేవాడు. వాళ్ళ పాత కమిటీ మెంబర్స్ ఉన్నారు. అన్నా ఇక్కడ అంగడి రూమ్లు వేసుకుంటే బాడీలు వస్తుంది కదన్నా, ఎవరికైనా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాసి ఇచ్చేయన్నా అంగడి రూమ్ వేస్తుంది, గుడికి ఆదాయం వస్తుంది, ఆదాయం ఎత్తుకొని గుడి డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదన్నా అన్న. అప్పుడు అతను కమిటీ మెంబర్స్ ఏం చెప్పినాడంటే, వీళ్ళని కట్టేది ఎందుకో, ఏదో నువ్వు బాగానే ఉండవు కదా, నువ్వే కట్టుకో, నువ్వే వండుకో, 5 ఏళ్ళు నువ్వే తీసుకో, నీకే రాసి ఇచ్చేస్తాము అన్నారు. నువ్వే కట్టుకొని నువ్వే ఇచ్చేసుకునేసి అంటే అప్పుడు ఈడ వచ్చి ఇది వచ్చి గుడిసిగా ఉండింది. ఇప్పుడు ఉండే ఆఫీస్ రూమ్ వచ్చి టిఫిన్ అంగడి పెట్టుకునేవారు. ఫస్ట్ దీన్ని కట్టడం నేను సో కన్స్ట్రక్షన్ లో ఫస్ట్ దీన్నే కట్టడం. రియల్ ఎస్టేట్ నుంచి కన్స్ట్రక్షన్ ఓకే. ఈ నుంచి మా అమ్మ చెప్పింది కాబట్టి మనకి ఒక ఇల్లు కావాలా, ఒక ఇది కావాలంటే నేను ఆ ఇల్లు కట్టినాను. అంటే గవర్నమెంట్ దగ్గర వేరే వాళ్ళది ల్యాండ్, వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి తీసుకొని నేను కట్టుకున్నా గవర్నమెంట్ ఇల్లు. ఆ గవర్నమెంట్ ఇల్లు ఆపేదానికి చాలా గలాటాలు చేసినారు. ఎందుకు సార్ వీళ్ళు అంటే మీరు డెవలప్ అయిపోతున్నారు ఎక్కడి నుంచో వచ్చి అనే ఒక అసూయ వల్లన ఏమో అదైతే మనకి తెలియదు. అంటే మనము దానిపైన ఎవరిపైన మనం పెట్టుకొని వాళ్ళని చెడగొట్టాలని మనకు పోతే మనకి ఆ ఉద్దేశం వస్తుంది. మనం కష్టం, మనం బతుకు, మనం ఉంటాం, మన బెడ్లం బెడ్లు మన వల్ల అయితే మనం ఒక మనిషి సాయం చేస్తాం, లేదా సాయం కాదా నా వల్ల లేదని చెప్పేసి పోతా ఉంటే అడిగి సరిపోతుంది. ఆ ఇంటి పైన కూడా పడినారు, చాలా గలాటాలు అయింది. ఆ ఇంటిది కూడా గలాటాలనే ఇల్లు పూర్తి చేసిన నేను.
అంత పెద్ద గలాటాలు చేసి పని నిలుపుకున్న రోజు మా ఇంటికాడికి పంపించేసి రోజు ఉన్నవాడిని పంపించే కానీ ఇంత ఇల్లు ఉండాది అని అందరూ నా ఇంటికాడికి పడినారు. చూసేసి అంత ఇదైపోయేసి మళ్ళా ఇల్లు కట్టినాము. మా అమ్మ కోరికల వల్ల ఇల్లు కట్టినాను. ఇంటి పైన లోన్ కూడా 20 లక్షలు లోన్ పెట్టుకున్నాను. లోన్ పెట్టినాను, మీద డబ్బులు నేను వేసినాను, ఇల్లు కట్టేసినాను. ఇల్లు కట్టి గృహప్రవేశం అయిపోయింది. ఆ ఇల్లు కట్టినాను. ఈడ నా కూతురు మహాలక్ష్మి, నేను ఆడ ఇల్లు కట్టింది అది నాకు ఒక వరంలా. ఆ ఇంటికి పోయినాకనే నేను ఈ పని ఇదనేసి వచ్చింది నాకు. ఆ ఇల్లు కట్టినాకనే నేను వచ్చి ఈ అంగడి రూమ్ నువ్వే కట్టుకో అని చెప్పినారు. కట్టుకొని చెప్పినప్పుడు ఈ రూమ్ అయితే కట్టుకునేసినాను. కట్టుకున్నప్పుడు ఆయన కమిటీ నెంబర్స్ ఏమన్నాడంటే ఈడ మనం వచ్చం విగ్రహం పెడతాం, ఈడ అమ్మవారిని సంవత్సరానికి ఒకసారి గంగ పండుగ వచ్చం విగ్రహం పెడతాం. వచ్చం విగ్రహం పెట్టినప్పుడు ఆ విగ్రహము పెట్టేదానికి అది హైట్ తక్కువగా ఉన్నింది. అంటే విగ్రహం పెడితే తలకు తగులుతుంది అనమాట. హైట్ చాలా మోల్డింగ్ చాలా తక్కువ ఉంది. అందుకు అతను ఏమన్నా అంటే ఈడ నువ్వు కట్టుకున్నావు కదా, దాన్ని నీ దీంట్లో రెడీ చేసి చెయ్యి, నీ పేరు ఉండిపోతుంది అన్నాడు. నేను ఏం ఆలోచించుకోవాలి, రెడీ చేసిస్తాను అని చెప్పిన. దాన్ని కొట్టి ఎత్తేయినా నేను రెడీ చేసి ఇస్తాను అన్న. కొట్టి ఎత్తేసినారు. కొట్టి ఎత్తేసి వారం 10 రోజులు 15 రోజులు నేను ఆ పక్కే పోలే. వీళ్ళు కొట్టి ఎత్తేసినారు. పండగ వేరే దగ్గరకు వచ్చేస్తుంది, ఏం చేయాలా ఏమనేసి వాళ్ళకి దిగాల. సరే కొట్టి ఎత్తేసినారు, నేను ఆ పక్క పోలేదు. మళ్ళా వాళ్ళే వచ్చినారు. కొట్టి ఎత్తేసినాము, పండగ వేరే వచ్చేస్తుంది, ఇప్పుడు రెడీ చేస్తేనే అవుతుంది అంటే ఇంకా పండగకి 6 నెలలు ఉండదు. ఈ 6 నెలలలోనే దాన్ని రెడీ చేసి ఇది చేసేయాలా అనేసి చెప్పినారు. మళ్ళా ఆ అమ్మాయి నన్ను లాక్కొని పోయినట్లు అయింది. నేను ఎప్పుడు గుడి లోపల పోయినాడు కాదు, ఫస్ట్ సారి లోపల దూరినా నేను. లోపల ఏం జరుగుతుంది నాకు తెలియదు. ఫస్ట్ లోపలికి నేను పోయినా, ఎమాలజీ చేసినారు, మనిషిని పిలిచాను, ఒప్పించేసి ఫస్ట్ స్టార్ట్ చేయడం అదే. దాని ద్వారా నుంచి అన్ని ఆ అమ్మాయి చేయించుకునేసింది. ఆ అమ్మకి ఏమి కావాలని అన్ని, కానీ మేము మోల్డింగ్కి పోయినాము. కానీ ఆ అమ్మ మొత్తం నాలో దూరి ఆమె ఏమేమి చేయాలా, నాకు ఎట్లా వాస్తు కావాలా. నేను ఈ గుడికి వచ్చి వాస్తు ఇంతకుముందు వాస్తు చేసిందే, కానీ అన్నీ ఆ అమ్మ చెప్పి ఆ అమ్మ తరపునే వాస్తు అయినట్లు అయిపోయింది. ఎవరిని పిలిపించుకుని వాస్తు వేయలేను. అవునా? ఫస్ట్ వేసింది వాస్తే. ఆ అమ్మ ఏం చెప్తుందో దాన్ని చేసుకుంటూ వచ్చేసినాను. ఆ అమ్మ వాస్తు గీస్తే అన్నీ బాగా కరెక్ట్గానే ఆ అమ్మ ఎట్లా వేసుకునింది అట్లే ఉండాలి. దాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ గంగమ్మ గుడినే ఈ స్థాయికి తెచ్చిన నేను. ఈ స్థాయికి తెచ్చినప్పుడు నేను గుడి పని ఎత్తుకునేటప్పుడు నేను ఏడ అప్పులైపోతానో ఏమో అని అనుకునేసి ఎత్తినోడు నేను. కానీ ఆ అమ్మ తరపునే ఆ అమ్మ నాకు నేను దిగిండే బిజినెస్ నాకు లాభాలు వచ్చింది బాగా. ఆ లాభం డబ్బులు ఎత్తుకొని మనస్తృప్తిగా నేను పెట్టినా నేను. సో మీరు ఇక్కడ గుడిని ఒకవైపు డెవలప్ చేస్తుంటే మీ వ్యాపారం కూడా బాగా అయింది. నేను అడుగు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ నేను అడుగు పెట్టినాను. అడుగు పెట్టేసి కొంచెం పనులు జరుగుతానండి. కొంచెం పనులు జరుగుతా ఉంటే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నేను పోలీస్ కొంచెం తగులుకునేసాను. అంటే దానికి మాకు ఎటువంటి సంబంధం లే. సిసిబిలో నేను లాక్ అయినాను. ఆల్రెడీ కేసు కూడా జరుగుతూ ఉంది. సిసిబిలో లాక్ అయినాము. అదే దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఉన్నప్పుడు ఈ పని ఎత్తుకున్నప్పుడు చాలా మంది మాట్లాడినారు. గుడి పని ఎత్తుకున్నాడు, వాడు ఉండడు, నాశనం అయిపోతాడు, లోపలే చచ్చిపోతాను కూడా మాట్లాడినారు. కానీ ఆ గుడి లోపల ఉన్నప్పుడు కూడా గంగమ్మ తల్లిని నేను వేడుకున్నాను. నేనేం తప్పు చేయలేదు కానీ తల్లి, నేను చేయని తప్పుకు నేను పిలుచుకొచ్చి లోపల వదిలేసినావు, నీ ఎటువంటి తప్పు నేను చేయలేదు కదా అనేసి. కానీ ఆ తల్లి నిజమైన తల్లి, ఇది రియల్గా నాకు జరిగిండేది. నేను శివుని భక్తుడిని, నేను శివలింగం పెట్టి పూజ చేసేవాడిని. కానీ ఆ జైల్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా, నేను నిజంగా నువ్వు ఆ గంట ఊళ్ళో గంగమ్మ గుళ్ళు కానీ ఉంటే నన్ను ఆదివారం బయట పిలుచుకొని వెళ్ళిపో, ఆదివారం లీవు. నేను ఛాలెంజ్ చేసినా, నేను ఆదివారం కోర్టు లీవు, ఆదివారం బయట పిలుచుకొని వెళ్ళిపో, నా మనసు తిరిపితే నా ప్రాణం పోయే వరకు నీకు సేవలు చేస్తానని మొక్కున్నా నేను. జైలు లోపల 4 గోడ మధ్యలో మొక్కున్నా నేను. ఆదివారం నేను పిలుచుకొని వెళ్ళిపో, నిజంగానే ఉండవు నేను అనుకున్నాను. నేను ఎట్లా మొక్కున్నాను, ఆదివారం 2 గంటలు నన్ను రిలీజ్ చేసినారు. ఆ రోజు కోర్టు సెలవు ఉన్నా కూడా, సెలవు ఉంటే కూడా, కానీ శనివారమే నోటీస్ ఇచ్చేసారు. శనివారమే రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసినారు. శనివారమే రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసినారు. ఆదివారం నేను ఆ అమ్మకి ఎట్లా చెప్పినాను, ఆదివారం 2 గంటలు రిలీజ్ చేసినారు. నేను ఏం సార్ అది కేసు ఏం జరిగింది? అది వేరే ఊళ్ళో అమౌంట్ తీసుకున్నారు, ఒక 77 లక్షలేమో.
ఓకే. అతను వచ్చి నా అకౌంట్ 2 లక్షలు డబ్బులు వేసినాడు. అతను 2 లక్షల డబ్బులు నా అకౌంట్కి వేసినప్పుడు వాళ్ళ అకౌంట్కి వేసిన వాళ్ళంతా కొంచెం ఇచ్చేసినారు. సో మీకు సంబంధం ఉంది అందులో? మీకు సంబంధం ఉంది అనేసి వేసినారు. అంటే వాళ్ళ అకౌంట్కి వాళ్ళు ఆ 77 లక్షలు వాళ్ళు ఎవరెవరు అకౌంట్కి వేసినా వాళ్ళంతా పిలుచుకొని పోయేసి కేసు ఫైల్ చేసినారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. అందరి పేరు ఆ 77 లక్షలకి అందరి మీద ఇది చేసినారు. వాళ్ళు ఎవరెవరో వీళ్ళ అకౌంట్ నుంచి ఎవరెవరు అకౌంట్కి పోయిందో వాళ్ళ అకౌంట్. అంటే ఇతను అయితే చెప్తా ఉన్నాడు, నేనైతే వేసినాను మళ్ళీ తీసుకునేసినాను, దీనికి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు, నేను తీసుకునేది ఏమో నిజమే, వాళ్ళని డబ్బులు ఇచ్చేస్తామంటే కూడా వాళ్ళు కేసు ఫైల్ అయిపోయింది, ఏం చేయలేమని వేసినారు. వాళ్ళంటే కోర్టులో బెయిల్ తీసుకుని అంటే మళ్ళీ ఆయన కూడా ఆడ కూడా మనకి అన్నీ మంచిది జరిగింది, అంటే వీనికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళకే సంబంధం అనేసి మిగతా వాళ్ళని అందరినీ రిలీజ్ చేసినారు. కోర్టులో చెప్పి అన్నీ ఇచ్చేసినారు. కోర్టు అంటే రిలీజ్ అయిపోయి బయట వచ్చేసినాను. ఇప్పుడు కూడా ఆయమ్మే నేను కాపాడి పిలుచుకొచ్చింది. పిలుచుకొచ్చేసినాక ఈ పని వచ్చి పెండింగ్ పడిపోయితే ముగిచ్చేసినాను. గుడి పని ముగిచ్చేసి టైల్స్ గిల్స్ అంతా వేసి నీట్గా పండగ లోపల అన్నీ ముగిచ్చేసినాను. అలా ఆయన కాడి అప్పుడు సైడ్ విగ్రహాలంతా ఏం పెట్టలేదు, ముందర ఆర్ట్స్ గిట్స్ అంతా ఏం కట్టలే, కాంపౌండ్ కూడా ఏం కట్టలేదు. లోపల దీన్ని రెడీ చేసినాను, దీని లోపల టైల్స్ చేసి ఈ పని పూర్తి చేసి ముందర బలిపీఠం వేసినాం అంతే. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ఇదంతా పండగ అయిపోయినాక జరిగింది. అదే నాకు కూడా చెప్పారు, 6 నెలల ముందు ఏమీ లేదు ఇక్కడ, 6 నెలల ఇంత డెవలప్మెంట్ అయిందనేసి. మళ్ళా ఆ బలిపీఠము ముందర బలిపీఠం పెట్టినాము, ముందర గంగమ్మ గుడి సిరిసి చిన్నదిగా ఉంది, ఆ సిరిసి పెట్టినాము, లోపల ఇది పెట్టినాము అంతే. మిగతా సీట్లు గిట్లు అంతా ఏమీ లేదు. ఇది వేసినాం, మోల్డింగ్ వేసేసి అంతే, లోపల టైల్ చేసినాం, ముందరంతా ఏం చేయలేదు. పండగ అయిపోయినాకనే ఈ పని అంతా జరిగింది, పండగ ముందు అంతే. మళ్ళీ గుడిలో పెద్దోళ్ళంతా వచ్చి నువ్వు ఇంత పని చేసిండావు, ఈసారి నువ్వే చైర్మన్గా నిలబడాలని చెప్పినారు. అంత పెద్ద బాధ్యత నాకు వద్దు, నా వల్ల అయితే నేను ఏదో మీకు చేస్తాను, మీ వెనకాల నేను ఉంటా, నాకు అంత పెద్ద ఆశ లేదంటే లేదు నువ్వు ఖచ్చితంగా చెయ్యాలా అన్నారు పెద్ద మనిషి, అంటే మనకి పాత చైర్మన్. పెద్ద ఆయన చెప్పినాడు నువ్వే ఉండాలా అనేసి. కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెట్టినప్పుడు మనకి బాధ్యతలు ఇచ్చినారు. మనం ఇంటికాడ వద్దడినాము, ఆడ గుళ్ళు పోయినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళే ఆయన పెద్ద మనిషి చెప్పినారు, నువ్వు గమ్మున నీ పని నువ్వు చూసుకో, నువ్వు మాతో పాటు ఉండు, అన్ని పని మేము చేసుకుంటాము అన్నారు. ఆ గుడి లోపల పోయి నాకు మాట ఏం రాలేదు, వాళ్ళు చెప్పినారు గమ్మున అయిపోయినా. అతను ముందు నిలబడతాను అన్నాడు. అని ఫస్ట్ సారి నేను పోయిన సంవత్సరం వచ్చి ఫస్ట్ గంగ పండుగ ఎట్లా చేయాలి నాకు తెలియదు. మామూలు మన ఇంట్లో సంక్రాంతి చేస్తామా, దీపావళి చేస్తామా, సరే దీనికి మనం గంగ పండుగ అంటే ఎట్లా చేయాలో ఏమి మనకి తెలియదు. అంచెన మొత్తం ఆయమే చేపించుకునేసింది నా దగ్గర, మొత్తం నా సొంత తెలివితో నేను చేసినాను పోయిన సంవత్సరం పండుగ. ఎవరి దగ్గర ఐడియా అడగలేదు, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా నా సొంత తెలివితో నేను చేసినాను. పండగ అయ్యి బయట వచ్చేవరకు నేను తెలియదు నేను ఇంత బాగా పండగ చేసినాను అనే విషయం నాకైతే తెలియదు. బయట వచ్చినాక మళ్ళీ నాకు అయమ్మ నాకు ఇంత పని చేపించిందా అనే ఒక ఇదే అయిపోయింది. అడిగిన జాగాలో నాకు లైట్ సెట్టింగ్ కావాలంటే నేను వేస్తాను అని చాలా మంది మా ఫ్రెండ్స్ చాలా మంది సాయం చేసినారు. పండగకి మనసు తిరుపతిగా చేసినారు. అన్నా నువ్వు నిలబడినావు అన్న, మా ఊళ్ళైన కానీ మేము చేస్తాము, లైట్ సెట్లు కాడి నుంచి భోజనాలు కాడి నుంచి ఫ్యాన్లు కాడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి ఒప్పుకున్నారు, మేము చేస్తాం అనేసి అందరూ ఒప్పుకొని అంత మంది సహకారంతో అంత సక్సెస్ చేయించిన పోయిన సంవత్సరం గంగ పండుగ చేసినాక మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టినారు. కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు అంటే ఒక 15 ఏళ్ళుగా ఆయన ఉన్నాడు చైర్మన్గా. గుడికి చైర్మన్ మాత్రం మారుస్తారు సంవత్సరానికి ఒకసారి పండగ టైంలో. అలా అయినప్పుడు గుడిలో మీటింగ్ పెట్టినప్పుడు ఈసారి మారుస్తాము, చైర్మన్నే మారుస్తాము, ఒకే మనిషి ఉంటే కూడా ఇబ్బంది కదా, మారుస్తాం మనిషిని అనేటప్పుడు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలీదు, నువ్వు రావాలా అన్నారు. పోయినప్పుడు ఆడ 20 మంది ఉన్నారంటే 20 మంది నన్నే చైర్మన్గా ఎన్నుకున్నారు. చైర్మన్గా ఎన్నుకున్నప్పుడు నేను లేచి దండం పెట్టి నాకు వద్దు, మళ్ళీ మీరే ఉండాలన్నారు, పర్మనెంట్గా నువ్వే ఉండాలని కూడా చెప్పినారు. నాకు వద్దు, నాకు వద్దు, పండగ చేసినాను, నాకేం వద్దు, నాకు ఈ 5 ఏళ్ళు కంటిన్యూగా నాకు పండగ మాత్రం ఈ 5 ఏళ్ళు పండగ ఇవ్వండి, ఈ 5 ఏళ్ళు నేను పండగ చేస్తానని చెప్పిన, ఇది 5 ఏళ్ళ పండగ చేసి నేను ముగిస్తానని చెప్తే వాళ్ళు చైర్మన్ బాధ్యత తీసుకుంటే
నువ్వు 5 ఏళ్ళు కాకపోతే పర్మనెంట్ నువ్వే కూడా చేయొచ్చు, నువ్వు కానని నువ్వు ఎవరికైనా ఇస్తే పండగ చేస్తారని. వద్దులేను, అంత పెద్ద బాధ్యత నాకు వద్దంటే ఆడ ఉన్నవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, నువ్వే ఉండాలా అంటే. ఆయన మా ఫ్రెండ్ ఉన్నారు మహేష్ అన్న అనేసి, వాళ్ళు అంత మాకంతా తెలిసిన చాలా మంది వాళ్ళు కంపెనీ నెంబర్ వాళ్ళు ఉండేవాళ్ళు. ధర్మకథ కూడా ఆయనకే చేయండి, ఆయనే కదా ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేసినారు అనేసి కొంచెం పట్టుదలగా నిలబడినాడు. ఈయన మహేష్ అన్న ఉన్నాడు, దమ్ము ఉన్నాడు, కొంచెం వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడినారు. ధర్మకథ కూడా అతనికి వేయండి, డెవలప్మెంట్ చేస్తాడు అనేసి నా మీద నమ్మకం పెట్టినారు. ఓకే, అంటే ఇన్నేళ్ళు ఎదిరి కాంది, ఇప్పుడు ఇంత మాత్రం జరిగింది కదా, అతనికి వేయండి, ఇంకా ఆయనకి డెవలప్మెంట్ చేస్తాడేమో అనేసి. అప్పుడు వాళ్ళందరూ ఎవరు ఏం మాట్లాడలేదు. సరేలే అట్లా కానీ డెవలప్మెంట్ ఊర్లో గుడి డెవలప్మెంట్ అవుతుందంటే మేము దానికంత మేమేమి ఇది ఏం అక్కడ మీకన్నా పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉండరు. కానీ మీరు చెప్పాలంటే 40 సంవత్సరాలు కూడా లేదు మీ వయసు. లేదు, చిన్న వయసులోనే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా గొప్ప విషయం. మళ్ళీ వాళ్ళు అప్పు చెప్పినారు అంటే వీళ్ళు ఇంత పట్టుదలగా నాకు ఈ ధర్మకథ ఈ చైర్మన్ ఇది తీసి ఇచ్చినారు, ఒక ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేసినారు, గుడిలో పట్టుదలగా నిలబడి నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని చేసినారు. కానీ నేను రేపు ఏడన్నా గుడి తరపున ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే వీళ్ళు ఈడ పుట్టి పెరిగిన వాళ్ళు, లోకల్ వాళ్ళు, నేను బయట నుంచి వచ్చిన, రేపు వీళ్ళకి తల వంచుకునే పని అవుతుంది. వీడు యాడ్ నుంచి వచ్చినవాడు వీనికి అప్పు చెప్పేసి ఇంతకుముందే గుడి బాగుండింది కదా ఇప్పుడు ఏమి ఇట్లా అయింది అనేసి ఇది చేసినాను. నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు నా జోబులు 50 రూపాయలు ఉంటే కర్పూరం తీసుకురమ్మన్నాను. ఆయన ఇప్పుడు మురుగన్న అనేసి ఉన్నాడు, 50 రూపాయలు కర్పూరం తీసుకురాను అనేసి 50 రూపాయలు కర్పూరం అంటించి ముక్కుని ఏడ్చుకున్నాను. నేను గంగమ్మ తల్లి, మా ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చినారు తల్లి, నేను ఏం చేస్తాను నాకు తెలీదు, నువ్వే ఉండవు అనేసి మొక్కుని 6 నెలలు నేను ఆ అమ్మ ఇంత చేపించుకునేది. సంవత్సరం అయింది గంగ పండుగ అయ్యి. ఈ సంవత్సరంలో ఇంత పని ఆ అమ్మ చేపించుకునేది. అని ఆ అమ్మ ఉంది కాబట్టే మాకు ఇంత పని జరిగింది. ఆ అమ్మ లేదంటే ఏమీ ఇది చేయదు. సాయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా చేసినారు. చాలా మంది నేను సాయం అడిగినాను, చాలా మంది సాయం చేసినారు. చాలా మంది సాయంతోనే అంచెనంచెనగా డెవలప్మెంట్ చేయాలా అనేసి. నాకు మనసుకు బాగాలేదంటే నేను గుడికి వెళ్ళిపోతాను, నేను ఎంజాయ్మెంట్ చేసుకునేదానికి అంత పోను. నాకైతే ఏం అలవాటు లేదు, ఏం అలవాటు నేర్చుకోలే. మమ్మల్ని తక్కువ అంచెలు మాట్లాడినాను మా వాళ్ళు కాబట్టి తక్కువగా మా నాయన్ని తక్కువగా మాట్లాడినారు. వాడు తాగిపోతూ నీ కొడుకు ఇంకా దీనికన్నా ఎక్కువ తాగిపోతూ అవుతాడు. నాకు అదే మైండ్ ఇంకా ఉంది. నాకు చిన్నప్పుడు చెప్పిండేది, నేను 1వ క్లాస్ అన్నప్పుడు చెప్పిండే మాట నాకు ఇంకా ఉంది. నేను తాగుబోతు కాకూడదు అనేసి దాంతోనే నేను ఇచ్చేసుకున్నాను. సో దానివల్ల మీరు డబ్బు బాగా సంపాదించినప్పుడు ఎలాంటి చెడు అలవాట్లు జోలికి పోలేదు. నాకు ఎక్కువ బాధ అయితే గుళ్ళకి వెళ్ళిపోతాను, అన్న పుణ్యస్థలంలో వెళ్ళిపోతాను. 2 రోజులు 3 రోజులు గుళ్ళోనే ఉండేసి వస్తాను. గుళ్ళు పోయేసి అని నాకు మా అమ్మ నాయన సంభాషణ ఎవరు లేదు, శివుని నమ్ముకున్నాను, నువ్వే నాకు తల్లిదండ్రి. వాయిని నన్ను ఒక స్థాయిలో పెట్టినాను, ఆ గంగమ్మ తల్లిని అనుకున్నా. నేను శివుని మొక్కుతా ఉంటే నువ్వు నన్నే మొక్కుతే ఎట్లా, మీ అమ్మనే కూడా మొక్కు అనేసి నేను ఈయన మా నాయన ఆయన మా అమ్మ అనుకొని నేను భావించుకొని నేను నా తల్లిదండ్రులు నేను చేసే సంతోషం, ఆ సంతోషంగా నేను పనిచేస్తాను ఈరోజు. సార్ ఇప్పుడు ఇంకా మీరు గుడిని చాలా బాగా డెవలప్ చేశారు, ఇంకా ప్రజలకు కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఏదైతే అన్న సంతర్పణలు కావచ్చు, వాళ్ళకి దేవాలయాలకు వాళ్ళు పంపడానికి బస్సులు ఏర్పాటు చేయడము, అవి ఏమేమి చేశారు? అంటే ఫస్ట్ దసరా ఉత్సవానికి భవానీమాల వేయించినాం. అంటే గుడి డెవలప్మెంట్ కావాలంటే అంచెనంచెనగా మన వల్ల అయిన సహాయం, మన వల్ల అయిన సపోర్టు దాన్ని పెడితేనే ఆ గుడికి అనేసి పేరు వస్తుంది. అంటే ఒక తల్లి మనం కని వదిలేస్తే నేను మంచి పేరు ఎత్తుకుంటేనే మీ అమ్మ ఎవరని చెప్తారు. అవును, వీడిని మంచి స్థాయిలో ఉన్నాడు, వీళ్ళ కన్నా తల్లి మంచిదిగా ఉంటుంది, వీళ్ళ తల్లిని నేను చూడాలనిపించుకుంటారు. వీళ్ళని కనిండే తల్లి ఎవరిని చూడాలనిపించుకుంటారు. అట్లా నా తల్లిగా భావించుకుని నేను పనిచేసినాను. అంటే నా తల్లి ఎవరిని సమాజం తెలియాలి కదా. అవును,
కానీ ఆ తల్లిని నేను ఇంత బాధపడి ఒక్కొక్క రూపాయికి అడుక్కునే చేతులు బస్ ఛార్జీ లేకుండా నడుచుకొని పోవాలనుకునేటప్పుడు కూడా ఆ తల్లి వచ్చి నన్ను సాయం చేసింది. కానీ నా తల్లి నన్ను కడుపు నిండుగా అన్నం పెడతా ఉంది. ఈ కడుపు నిండుగా అన్నం పెడతా అన్నప్పుడు నా తల్లి ఎవరు అనేసి ఈ జనాలకి తెలియాలి కదా. జనాలకి తెలియాలి కదా. నేను ఒకటే బాగుంటే నచ్చదు కదా. నా మరి కొన్ని కోట్ల మంది ఉండరు లేనోళ్ళు, పూటకి అన్నం లేని వాళ్ళు కూడా ఉండరు. ఈ పూటకి సంపాదిస్తేనే అన్నము, లేదంటే లేదు. చాలా మంది ఉన్నారు దీంట్లో, సంపాదించుకొని వస్తేనే ఈరోజు జీవనం, లేదంటే లేదు. అట్లా ఉండరు. అట్లా ఉండేటప్పుడు నేను ఒకటే బాగుంటే ఇది ఉండదు కదా అనేసి, ఇది బయట ప్రపంచానికి తెలియాలా, జనాలకు తెలియాలా. కానీ ఈడ నేను ఎట్లా ఉన్నాను ఈ ఊరు వాళ్ళకి తెలుసు. ముందు ఎలా ఉన్నారు ఈడు ఎట్లా ఉన్నాను, నేను ఎట్లా బతికినాను, ఎంత మానవంగా చేశాను, ఎంత మర్యాద తీసినారు, ఏమేమి మాట్లాడుకున్నారు అనేసి గంట ఊరు ప్రజలకు అందరికి తెలుసు. ఈడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు ఏమేమి మాట్లాడినారు, ఏమేమి. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాను కూడా తెలుసు, చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నాను కూడా. కానీ ఆ తల్లిని నమ్ముకొని నేను ఈ స్థాయికి వచ్చిన విషయం వాళ్ళకి తెలియదు కదా. అవును, శివుణ్ణి నమ్ముకొన్నాను. శివుడు మా నాయన అనుకుంటా నేను. ఆ గంగమ్మ తల్లి మా అమ్మగా భావించిన నేను. మా నాయన నాకు ఒకనికి సేవ చేయొద్దు, మీ అమ్మకు కూడా సేవ చేయండి అని పంపించినాడు. ఆయన పంపించింది నా కళ్ళలో వచ్చి చెప్పింది నాకు గుర్తుంది. పోయి మీ అమ్మకి సేవ చేయరా పోయేసి అన్నాడు. తల్లికి సేవ చేసిన మొగోడు అంటే మా నాయన అనేవాడు మొగోడు. శివుడు అంటే మొగోడు, మనం మొగోడు. ఆడిది వచ్చి పబ్లిక్ చేసుకోదు కదా నేను ఆడిది అనేసి. కానీ ఈ మా తల్లిని బయట ప్రపంచానికి, మా తల్లి నిజం రూపము ఆమె నిజంగా ఇక్కడ ఉంది బయట ప్రపంచానికి చూపించాలంటే బిడ్డ వల్లనే అవుతుంది. ఆ బిడ్డ స్థానం నేను తీసుకున్నాను కాబట్టి దసరా ఉత్సవంలో భవానీమాల వేయించినాం. కానీ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫస్ట్. అవునా? మన చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫస్ట్. మామూలుగా ఆ పక్క అంతా వేస్తారు, గుంటూరు ఈ పక్క విజయవాడ ఈ పక్క అంతా వేస్తారు భవానీమాల. మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో భవానీమాల నేనే ఫస్ట్ వేయించిన. భవానీమాల వేయించినాము. భవానీమాల వేయించేసి ఇరుముడి కట్టుకొని మనం విజయవాడకు పోవాలా. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ కాబట్టి ఇరుముడి కట్టుకోలేకుండా ఉన్నదానికి కూడా చాలా మంది మాట్లాడినారు. ఇరుముడి లేకుండా అదే మాల్లో అన్నారు. అని మనకి ఇరుముడి కట్టేది అయ్యప్ప స్వామికి కడతారు, ఓంశతి కడతారు, వెంకటేశ్వర స్వామి కూడా కట్టరు. కానీ దాన్ని కూడా ఒక చీప్గా మాట్లాడినారు. మనం ఏం పట్టించుకోవాలి, మనకి వద్దు. మన తల్లినే బయట ప్రపంచాన్ని చూపించాలా. నేను ఒకటే బాగుంటే బాగుండదు అనేది ఫస్ట్ భవానీమాల వేయించినాము. 4 బస్సులు పోయింది. 4 బస్సులు పోయేసి మళ్ళా గుడిని కొంచెం డెవలప్మెంట్ చేసి మళ్ళీ ఈ ఓంశక్తి భక్తులు ఎక్కువగా ఉంటారు కదా. అవును, ఓంశక్తి మాల పెడతాము, జనాలు వస్తారు. గంట ఊర్లో గుడి ఉందని తెలుస్తుంది. ఈ గుడిలో వచ్చి మొక్కుని పోయి వాళ్ళు బాగుంటే వాళ్ళు 10 మందికి చెప్తారు. అందరూ బాగుంటే గుడి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకి ఆ తల్లి ఆశీర్వాదం అందరికి దొరుకుతుంది అనేసి ఓంశక్తి మాల న్యూస్ ద్వారా చెప్పినాం. ఫ్రీగా పిలుచుకొని పోతాం మేల్మరువతూరికి, టూర్ కూడా పిలుచుకొని పోతాం అనేసి. 11 బస్సు స్టార్టింగ్, 5 రోజులు టూర్. 11 బస్సుకి 600 మంది. మొత్తం మీరే పెట్టుకున్నారు ఖర్చులన్నీ? మేమే పెట్టుకున్నాం. 600 మంది మేమే పెట్టుకొని మనస్ఫూర్తిగా పిలుచుకొని పోయేసి వచ్చినాము. మళ్ళా అంచెలంచెలుగా వస్తానే ఉన్నారు. వస్తా అంటే మాకు కూడా సంతోషమైంది. అంటే ఆడ గుడిలో మనకి ఇంట్లోపల జనాలు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఇల్లు మరి తెలియదు. అట్లా నాకు ఆ గుడి లోపల జనాలు వచ్చే కొంతకి నాకు ఇంకా ఎక్కువ ఆశ వస్తాను, ఆనందం. ఇంకా ఏమైనా చేయాలా, ఇంకా రావాలా జనాలు, మాకు ఈ సాల్దు ఇంకా రావాలనేసి ఒక్కొక్క స్టెప్గా మళ్ళీ ఒక్కొక్కటిగా ఆలోచించుకొని ఈ పౌర్ణమి పూజ ఓంజల్ సేవ అంటే మనకి మేల్మలైనూరులో అంగాల పరమేశ్వరులు జరుగుతుంది ఓంజల్ సేవ. ఆ తల్లి ఆశీర్వాదంలోనే నేను కూడా ఇక్కడ ఓంజల్ సేవని పెట్టిన. ఇక్కడ మొదలు పెట్టినా కానీ ఆడ కొన్ని లక్షలాది జనాలు వస్తారు. వాళ్ళ కోరికలు తెలుస్తుంది. ఆ తల్లి కాలు మొక్కేసి వచ్చి నేను చేస్తాను తల్లి అనేసి ఓంజల్ సేవ స్టార్ట్ చేసినాను. మళ్ళీ తిరువన్నామలగా కార్తీక దీపం వెలిగిస్తారు. దీపం చూస్తే బాగుంటారు అనేసి పౌర్ణమికి సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి రోజు ఆడ కార్తీక దీపం వెలిగిస్తారు. ఆ దీపం మనం ఈడ పెడతాము. జనాలు ఆ దీపాలు చూసేదానికైనా వస్తారు, లేదు ఓంజల్ సేవకైనా వస్తారు అనేసి ఓంజల్ సేవ స్టార్ట్ చేపించినాము. ఓంజల్ సేవ సక్సెస్ జరుగుతూ ఉంది. కార్తీక దీపము ఫస్ట్ సారి తిరువన్నామల్లో ఎట్లా వెలిగించినారో అట్లా వెలిగించినాం. ఇప్పుడు ప్రతి ఒక్క నెల 3 నెలలకు కంటిన్యూ వెలిగిస్తున్నాము. జనాలు వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు స్టార్ట్ కాబట్టి వస్తూ ఉన్నారు, భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళకి కోరికలు తీరుతా ఉంది. చాలా మంది వచ్చి చెప్పిండారు
పెళ్లి కానోళ్ళు కూడా వచ్చి మొక్కుని పోయేసి పెళ్లి చేసుకుని బాగున్నారు. సో ఎప్పుడు గుడి కలకల్లాడుతూ ఉండాలి భక్తులతో అనేసి మీరు ఏదో ఒక కార్యక్రమం అవును. పెడుతున్నారనమాట. సరే ఇప్పుడు మీరు ఇంత డెవలప్ అయ్యారు కదా, సో మీ చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని చాలా కష్టపడి కూలి చేసి పెంచారు, సాకారు. సో ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి మిమ్మల్ని చూస్తే? వాళ్ళకి ఎట్లా ఉంది ఇప్పుడు? వాళ్ళ ఆనందం ఏమనిపిస్తుంది? ఆనందం మా అమ్మకి చాలా ఆనందంగా ఉంది. మా అమ్మకి చాలా ఆనందంగా ఏముందంటే మమ్మల్ని మా ఊర్లో కూడా తప్పుగా మాట్లాడినారు. అంటే తోడ పుట్టిన వాళ్ళు, మా అమ్మతో పుట్టిన వాళ్ళే తప్పుగా మాట్లాడినారు. తప్పుగా ఎందుకు వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? మేము అంచులంచుగా అంతా మానం మర్యాద పోతానే ఉండింది మాకు. తప్పుగా మాట్లాడినారు. అంటే మా నాయన ఒక తాగుబోతూ, మీకు ఎవరు అండగా లేదు, అడిగే వాళ్ళు లేదని? ఎవరు రారు. మా మామ ఉన్నాడు, మా మామ పురుగుల మంది చనిపోయినాడు. అంటే అందరూ మనం తక్కువ స్థాయిలోనే మాట్లాడతారు. మా అమ్మ వాళ్ళతో పుట్టిన వాళ్ళు, మా తాతకి ఇద్దరు పెళ్ళాంలో 10 మంది బిడ్డలు. ఈ 10 మందిలో ఒకడు మాత్రమే నీతి నిజాయితీగా ఉన్నాడు. అతను చనిపోయినాడు. మా మేనమామ పురుగుల మంది తాగి చనిపోయినాడు. అతను ఒకడు అన్నిటికీ మాకు ఆదుకుంటాడు. అంటే మాకు బంధువు అంటే ఆయన ఒకడే. అలాంటి తక్కువ స్థాయిలో మా అమ్మని మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ నాయన ఒక తాగుబోతూ, ఇది ఆడది సంపర్చి వాళ్ళని ఆడ సాకపోతుంది, ఇది ఎవరినైనా పిలుచుకొని వెళ్ళిపోతుంది, వీడు పుల్లు తాగుబోతూ అయిపోతాడు, వాని కూతురు ఏడ ఏమంతో పోతుంది, ఆడన్న లార్జీలు గీజీలు వెళ్ళిపోతుంది అని తక్కువ అంచెలు పెట్టి మాట్లాడినారు. అంత నీచంగా మాట్లాడారు. ఆ బాధతో వచ్చి ఈడే ఉండిపోయినాం. ఆ మాట్లాడని లేకుండా వచ్చేడు బతికేదని కోసం వచ్చేడు ఉండిపోయినాం. కానీ ఆ దేవుని ఆశీర్వాదం, ఆ దేవతల ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి మమ్మల్ని తక్కువ నుంచి మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు మా అమ్మని ఫోన్ చేసి బాగుండవు అక్క అని అడుగుతారు, బాగుండవు చెల్లెలు అంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ బాధ చూసుకొని నేను ఏం అలవాటు నేర్చుకోకుండా గమ్మునైపోయాను. నాకు వద్దు, ఏం అలవాటు వద్దు. ఎవరి మనిషికి మానవతంగా బతుకుతాం, మన వల్ల కాలేదా వద్దు, చచ్చిపోతాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. నా తల్లికి చెడ్డ పేరు తీసి పెట్టకూడదు అనుకున్నా నేను. కన్ను ఉండే తల్లికి చెడ్డ పేరు రాకూడదు అనుకున్నా. కానీ ఇప్పుడు మా అమ్మ నా కొడుకు గొప్పగా చెప్పుకుంటుంది. నాకు దీనికి మించిన సంతోషం ఏమి కాదు. దీనికి మించిన సంతోషం ఏమి కాదు చెప్పండి. అవును, మా అమ్మ చెప్పుకుంటుంది, నా కొడుకు గొప్పగా చెప్పుకుంటుంది. మా అమ్మ ఏం ఆశపడదు, ఏం అడగదు, ఏం కానీ ఆశపడదు. అవునండి, ఏ తల్లి అయినా కూడా పిల్లలు బాగుంటే చాలు. కానీ చాలా మంది తల్లిని చూసినాము, కొడుకు బాగుంటే నాకు అది తీసి ఇది తీసి అనేసి. అవును, మా అమ్మ ఇప్పుడు కూడా ఒక పూట అన్నం తినేసిపోరా ఇంట్లో. కానీ అలాంటి తల్లి దొరకడం నాకు అదృష్టం. నేను ఏ స్థాయిలో ఉంటే కూడా మా అమ్మ ఏం అడగదు, ఎందుకు ఈ పని చేస్తానో అని అడగదు, బాగుండవే నాకు అది చేయి ఇది చేయని ఏం అడగదు. మా అమ్మ కోరికలు అనేసి ఏం మా దగ్గర ఇంతవరకు ఈ స్థాయిలో కూడా మా అమ్మ ఇంతవరకు నేను ఏం కావాలని అడగలేదు. సార్ మీది లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా, సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా సార్? వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలే. ఓకే, పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఓకే, ఎవరు లేదు, పెద్దవాళ్ళు ఎవరు లేకుండానే పెళ్లి చేసుకున్నాం. మా భార్య వచ్చిన అదృష్టం బాగానే ఉంది, నా కూతురు పుట్టిన అదృష్టం బాగానే ఉంది. తర్వాత అందరూ ఒప్పుకున్నారు. అందరూ వాళ్ళు మమ్మల్ని నన్ను చంపేయాలి అన్నారు. నన్ను పెట్టడము అన్ని ఎట్లా పోయి చేసుకుంటావు, వాడు ఊరు తెలియదు, పేరు తెలియదు, నేను ఎత్తుకొని పోయి రేపు ఏడన్నా వదిలేసి ఏడన్నా వదిలేసి గిమ్మేసేసి ఏం చేస్తావు అంటే, మా భార్య ఒకే మాట అనేది, నాకు ఎవరు వద్దు, తల్లి లేని బిడ్డ. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాయన, వాళ్ళ అక్కలకి వాళ్ళ అన్నలకు చెప్పింది, నాకు ఎవరు వద్దు, వాడు పెట్టి నిన్ను సాకితే సాకుని, చంపితే చంపని, వాడు ఏం చేసుకుంటాడు చేసుకుని, మా ఇంటి ఆయన ఎవరైనా చేయి పెడితే నేనే చచ్చిపోతాను చెప్పి నా మాటతో గమ్మునైపోయినాడు. నాకు ఇన్నేళ్ళు అయ్యి కూడా నన్ను అల్లుడిని పిలిచేదానికి లేదు, ఇప్పుడు పిలుస్తా అన్నారు. సంవత్సరంగా నా అల్లుడు అని చెప్పుకుంటా అన్నారు. ఓకే, నా అల్లుడు
అనేసి. అంటే ఆ తల్లి వల్లే కదా నాకు ఇది ఈ పేర్లు. అవునా. నేను ఎవరనేసే తెలియదు. నాకు ఈరోజు డాక్టర్ అవార్డు వచ్చింది. నేను గొప్పగా నేను ఎవరికి చెప్పుకోలేదు. నాకు వద్దు వచ్చింది. ఓకే. కానీ నాకు పెద్ద భాగ్యం ఏమంటే ఆ గుడి దేవాలయం మనకు ఒక ఇంత ధర్మకథ ఇచ్చేది సన్నాభిన్న కాదు. ఒక చైర్మన్ ఇచ్చేది సన్నాభిన్న వాళ్ళు ఇచ్చేదని కాదు. అవును. నాకు పెద్ద అవార్డు ధర్మకథ చైర్మన్ నాకు అవార్డు. కానీ ఆ తల్లి నా దగ్గర చేపించుకొని నాకు చాలా సంతోషంగా ఉండదు. నాకు ఈరోజు డాక్టర్ అవార్డు వచ్చింది. ఎవరు ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళు ఈరోజు సమాజంలో తెలుస్తున్నారు. మీరు అడుగుతున్నారు సార్. అవును. ఈరోజు మంచి పేరు ఉండదు, మంచి సేవా కార్యం చేస్తాను అనేసి. కానీ ఆ అమ్మ లేదంటే మీరు కూడా ఈరోజు వచ్చిండే వాళ్ళు లేదు కదా. అవునవును. మీరు ఏడ ఉండాలి, నేను ఏడ ఉన్నాను, పరిచయమే లేదు. నా గంగమ్మ తల్లి ఉండాలి కాబట్టి మిమ్మల్ని కూడా ఎంత దూరం పిలుచుకొచ్చింది. నేను మీ ముందర కూర్చొని మాట్లాడేదానికి కూడా నాకనేసి ఒక అర్హత తెచ్చింది. అవును. ఏమీ లేనివాడు, ఎందుకు పనికిరాని వంశంలో పుట్టి పెరిగి ఎవరు మమ్మల్ని నన్నే చీపుగా మాట్లాడిన వాళ్ళనే మీరు ఈ స్థాయిలో వండుకొని మీరు నా దగ్గర వచ్చి ఇది అడుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా తల్లి నన్ను ఈ స్థాయికి తెప్పించింది నేను నాది కాకుండా మా వంశధారంగా ఎవరినైనా ఎన్నుకో తల్లిని కూడా నేను అడుగుతాను. ఈ సేవలు ఇట్లే ఉండి అనేసి ఒక పూట అన్నానికి కష్టపడినాడు నేను. అందుకే ఈరోజు అన్నదానం చేస్తాను నేను. సో ఆకలి విలువ తెలుసు కాబట్టి, ఆకలి విలువ తెలుసు కాబట్టి మనస్తృప్తిగా చేస్తాను నేను. ఎవరైనా దాన ధర్మాలు చేస్తాను చేస్తా, చేయకపోతే అడుక్కొని వచ్చి చేస్తాను నేను. బయట అడుగుతాను, వాళ్ళు ఇస్తే చేస్తా, లేదంటే నా సొంత ఖర్చుతో నేను చేస్తాను. సో మీ ప్రయాణంలో అయితే మీ ధర్మపత్ని మీ భార్య కూడా మీకు చాలా బాగా సహకరించారు అయితే. మా ఇంట్లో ఎవరు ఏం మాట్లాడరు సార్. మా ఇంట్లో ఎవరు, మా అమ్మ కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా భార్య కానీ, మా నాయన ఏం పట్టించుకోడు. వీళ్ళు ముగ్గురు. మా చెల్లెళ్ళు చెప్తుంది మా అన్న బాగుంటే మాకు సంతోషం ఉంటుంది. మా అమ్మ ఏం మాట్లాడదు. మా అమ్మ ఏమి చేస్తున్నావు ఏమని కూడా అడగదు. మా భార్య కూడా ఏం మాట్లాడదు. దేవుడిచ్చిన వరం నాకు. ఓకే. వీళ్ళు ముగ్గురు నాకు దేవుడిచ్చిన వరం. కొంతమంది నాకు తెలిసి చాలా మంది ఉన్నారు, 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చిన ముందర పంపించేసి వెనకాల చెప్పినారంటారు. మా ఇంట్లో ఎవరు అట్లా చెప్పరు. అంటే మేము ఏమి లేకుండా మేము కష్టపడి పైకి వచ్చి ఒక్కొక్క రూపాయి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మేము. ఆ కష్టం వల్ల మాకు తెలుసు. అంటే మా కడుపు నిండితే చాలని మేము అనుకోం. మా కడుపు నిండితేనే చాలని అనుకోం. మామూలుగా మీలాగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా ఈ సమాజం మీద కూడా ద్వేషం పెంచుకుంటారు. సో ఎవరిని లెక్క చేయకుండా, సో నేను బాగుండాను, ఇప్పుడు వీళ్ళని ఎవరిని ఏం లెక్క చేసేది, వీళ్ళు నన్ను ఇన్ని అవమానాలు చేశారు కదా వీళ్ళు, అలా మీరు అనుకోకుండా దాన్ని పాజిటివ్గానే తీసుకొని మీరు ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా అభినందనీయం. చాలా మంచి విషయం అది. అట్లా మనం చేసే వాళ్ళకి మనకి ఏం సరే తేడా ఉండదు. మంచి మాట చెప్తారు. ఇప్పుడు నన్ను ఎత్తుకొచ్చి ఈ జాగాలు కూర్చోబెట్టినారు, అప్పులోళ్ళు చేసినారు అనేసి నన్ను ఇది చేసి మాట్లాడిన వాళ్ళు ఈరోజు నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే నేను ఏం చేయగలుగుతాను? ఆ దేవుడు ఉన్నాడు అనేసి నా పక్క సపోర్ట్ చేసి మాట్లాడతారు. వాళ్ళు చేసినట్లు నేను చేస్తే ఇది ఉండదు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? నా కూతురు 2nd స్టాండర్డ్, నా కొడుకు 4th స్టాండర్డ్. చిన్న పిల్లలు. ఓకే. ఇప్పుడు డాక్టరేట్ తీసుకున్నారు. సో ఎప్పుడు తీసుకున్నారు సార్? అది ఎన్ని రోజులైంది? అయిపోయింది 15 రోజులు అవుతాను. ఓకే. ఇటీవలే. సో రీసెంట్గా. సో ఎక్కడ తీసుకున్నారు డాక్టర్? పాండిచ్చేరిలో. సో ఎలా అనిపించింది మీకు? ఒక 5వ తరగతి మాత్రమే చదువుకొని ఇన్ని కష్టాలు పడి ఎంతో చదివిన వాళ్ళకి, ఎంతో ఆస్తులు ఉన్నవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా అలాంటి డాక్టరేట్ అనేది ఉండదన్నమాట. అలాంటిది మీకు ఈ డాక్టరేట్ రావడం మీకు ఎలా అనిపించింది? అంటే నాకేం అనిపించలేదు.
ఉమ్, అని నాకు అనిపించింది అమ్మ సేవ మాత్రం. ఆ అమ్మ లేదంటే నేను లేదు, డాక్టర్ అవార్డు నాకెందుకు వస్తుంది? ఉమ్, ఉమ్, ఆ గంగమ్మ తల్లి లేదంటే నాకెందుకు డాక్టర్ అవార్డు వస్తుంది? నేను ఎవరు ఎవరికి తెలుసు? ఉమ్, నీ దగ్గర డబ్బులు ఉంటే నీ దగ్గర ఉంటుంది, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు తెలుసు. ఆ అమ్మ సేవ నేను చేస్తాను కాబట్టి ఆ అమ్మ తరపునే కదా నేను ఈ గంటా ఊర్లో మురుగుడు అనేసి ఒకడు ఉన్నాడు, తమిళనాడు నుంచి వచ్చి బతుకునేదానికి వచ్చినాడు. ఉమ్, వాడు ఈరోజు నన్ను మొక్కినాడు, నా వల్ల వాడు బాగుండాడు అనేసి బయట ప్రపంచం మా అమ్మ పిలుచుకొని పోతేనే కదా నాకు అవార్డు వస్తుంది. అవును. నేను ఈరోజు ఎత్తుకొచ్చి ఆఫీసులు కూడా నేను తెలుసుకోలేదు నేను. ఉమ్, అది ఆ అమ్మది, ఉమ్, నేను పెట్టుకుంటా. ఈరోజు నాకు డాక్టర్ అవార్డు వచ్చిందనేసి నేను ఎవరి దగ్గర పోయి చాలా మంది నేను అడిగినారు, ఉమ్, చాలా మంది వచ్చి అడిగినారు, ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి సార్, ఇది చేయండి సార్, ఉమ్, మీకు డాక్టర్ అవార్డు వచ్చింది కదా, ఉమ్, ఒకసారి ప్రెస్ మీట్ చేయండి ఎట్లా ఉంటుంది అనేసి. ఉమ్, ఉమ్, నాకు ఇష్టం లేదనేసి, ఉమ్. నాకు వద్దు. సో మీకు ఇప్పుడు కూడా కొంచెం కూడా గర్వం అనేది లేదు, మొత్తం ఏం చేసినా ఆ గంగమ్మ తల్లి చేసింది అని భావిస్తున్నారు. పెద్ద భాగ్యం కదా సార్ అది. ఉమ్, ఉమ్. చాలా మంచి విషయం సార్. ఇప్పుడు మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సో ఎవరైనా మిమ్మల్ని రాజకీయాల్లోకి పిలిచినారా, ఆహ్వానించినారా, లేదా లాగాలని చూసారా? ఎవరు అనుకోలేదు సార్. ఎవరు అనుకోలేదా? సో మీకేమన్నా ఆలోచన వచ్చిందా? నాకు అలాంటి ఆలోచన లేదు. ఆలోచన ఏం లేదు. సో భవిష్యత్తులో నాకు వద్దు సార్. వద్దా? ఎందుకండి? కారణం ఏంటి? నాకు దీనికి మించిన రాజకీయం నాకు ఎందుకు సార్? గంగమ్మ సేవకు తల్లి ఒక గుడికి సేవ చేసేదానికన్నా మనకి ఇదేం పెద్ద విషయం ఏమి కదా సార్. మనము మన జనాలకు మంచి చేయాలంటే మనం దానికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. అలాగే కూడా చేయొచ్చు. ఈరోజు నేను 10 మందికి నేను కడుపు నిండుగా అన్నం పెడతానంటే ఆ గంగమ్మ తల్లి వల్ల. నాకు ఆ భాగ్యం చాలు. 10 మందికి నేను నా ప్రాణం ఉండేవరకు నేను 10 మందికి అన్నం పెట్టాలా, నాకు అది చాలు. నాకు వద్దు ఈ రాజకీయం. సో మీరు చెప్పకనే చెప్పేశారు, మీరు ఇంకా జీవితాంతం కూడా ఆ గంగమ్మకి సేవ చేయడంలోనే మీకు సంతృప్తి ఉంటుంది అనేసి, అంతే కదండి? నేను చాలా మందికి మాట ఇచ్చిన, నేను రాజకీయానికి వచ్చే మరైతే ఈ ఊరు ఉన్నా, నేను ఈ ఊర్లో వద్దు, నాకు వెళ్ళిపోతాను నేను. ఆ తల్లి దగ్గర కూడా చెప్పిన, నేను నా స్థాయి వరకు తీసుకొచ్చి పెట్టద్దు, నేను ఆ స్థాయికి తీసుకొచ్చి పెడితే ఊరు వెళ్ళిపోతాను నేను. ఈ ఊర్లో ఉన్నాను, వెళ్ళిపోతాను నేను, నాకు వద్దు. నీకు సేవ చేస్తానన్నా, నాకు ఈ భాగ్యం మీ చాలు. నేను పోతే నా బిడ్డకి, నా బిడ్డ తర్వాత ఇంకెవరికైనా ఇవ్వాలంటే దీనికి మాత్రం నేను పిలుచుకుంటాను, నాకు వద్దు అని. నేను ఏమంటే నేను రాజకీయాలకు వచ్చినాను అనుకోండి, ఆ తల్లి నేను ఇన్ని రోజులు కష్టపడిన కష్టం అంతా వెళ్ళిపోతుంది కదా. మనసులో ఉండే మాట చెప్తాను. చూసే జనాల్లో నన్ను తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు నేను ఈ సమాజంలో గంటావూరులో గంగమ్మ గుడి ఉండేది తెలుస్తుంది, ఆడ మురుగాడు అనేసి ఒకడు ఉన్నాడు, వాడికి డాక్టర్ అవార్డు వచ్చింది, వాడు సేవ ఎక్కువ చేస్తా అన్నాడు అని కూడా ఇంత పేరు నాకు వచ్చిందంటే ఆ తల్లి వల్లనే కదా. నేను ఈరోజు నాకు వచ్చేసింది అని నేను ఈరోజు రాజకీయం జరిగినానంటే నా మనసు చూసి నేను చెప్తాను, వీడి రాజకీయాలకు వచ్చేదానికి వీడు ఇంత సేవలు చేసినాడు, గంగమ్మని వాడుకున్నాడు. ఈ రాజకీయాలకు వచ్చేదానికి వీడు గంగమ్మని వాడుకున్నాడు అనే మాట వస్తుంది. అంటే దీంట్లో చెడ్డ పేరు నాకు కాదు, ఆ గంగమ్మ తల్లికి వస్తుంది. అది రాకూడదు అనేసి ఆ తల్లిని నేను రోజు నేను పోతే అదే అడుగుతాను, వరకు నాకు రాకూడదు, దీని బుద్ధికి మాత్రం నన్ను వదిలే తల్లి, దీని వరకు నేను తెలుసుకోబోవద్దు, నీకు సేవ చేస్తాను, నేను మనసు తిరుపతిగా చేస్తాను, దీంట్లో పిలుచుకొని పోతే నేను ఈ ఊర్లో ఉన్నాను అని కూడా చెప్పేసి. అయితే మీకు పూర్తిగా ఇష్టం లేదన్నమాట? నాకు వద్దు సార్. ఓకే ఓకే. దీనికి మించిన సేవలు ఏముంటుంది సార్? అదే సంతృప్తి సార్. అంతిమంగా ఎవరైనా చివరికి భగవంతుడిలోనే చేరాలి కాబట్టి ఆ అదృష్టం మీకు దొరికింది, ఇప్పటి నుంచినే సేవ చేసుకునే అదృష్టం. ఈ చిన్న వయసులో నాకు ఇంత పెద్ద అదృష్టం దొరికిందంటే అది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యము. సార్ ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు మీలాగా చాలామంది సమాజంలో అవమానాలకు గురవుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు పడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీ యొక్క ప్రయాణం అనేది ఒక స్ఫూర్తిదాయకం. సో ఎలా మీరు సక్సెస్ అయ్యారు వాటన్నిటిని తట్టుకొని అనేసి, సో మన ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు సార్? అలాంటి వాళ్ళకి ఒక సందేశం ఏదైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పింది నాకు జరిగింది, నాకు జరిగిపోయి నేను ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను,
ఇప్పుడు ఎంత ఇది ఉన్నాను, మీరు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి నా దగ్గర ఇది చేసుకుంటా అంటే నాకు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. కానీ వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, సొంతం తెలివి అంటే ఇది మంది. మన తెలివితో మనం ముందడుగు వేసుకొని ఏడ కానీ మనం ఓడిపోతామనేది మనం ఎప్పుడు అనుకుంటాం వాడు ఓడిపోతాం. మనం గెలుస్తామంటే ఖచ్చితంగా గెలుస్తాం. పక్కలో ఉండే వాళ్ళ మాటలు వినొద్దు. నీ మైండ్ నీకు ఏం చెప్తుంది, నీ మనసు నీకు ఏం చెప్తుంది, దాన్ని నమ్ముకొని నువ్వు పోతావు. జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తావు. నిన్ను చుట్టూ ఎవరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేదు. నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. దేవుడిని నమ్ముకో, దేవుడిని నీకు దారి చూపిస్తాడు. ఆ దేవుడు నీకు దారి చూపి నువ్వు ఎట్లా పోవాలా నీ మనసుకు మాత్రమే తెలుసు. నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు మధ్యాహ్నం ఏం తినాలనేది నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. అవును, నేను మధ్యాహ్నం తింటామనుకుంటానా తినకూడదు అనుకుంటానే. నీ మనసుకు తెలుసు కాబట్టి నీ మనసుని నమ్ముకొని ముందర దేవుడు ఉండాలని నమ్ముకొని ముందడుగు వేసుకొని పోతా అంటే ప్రతి ఒక్కరు నాలాగనే. నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినానంటే నేను ఇట్లా పోయే వచ్చినా. నేను నాకు ఎవరు లేదు, తల్లి లే, తండ్రి లే, భార్య లే, బిడ్డలు లేదు, ఎవరు లేదు. నేను ఉన్నాను అంటే సమాజంలో ఒకటి అలాంటి వాళ్ళకి నేను ఏం తెలుసుకున్నా అంటే ఫస్ట్ మనం బాగుండాలనుకోవాలి. మా అమ్మ తల్లి బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలా, మా భార్య బాగుండాలంటే ఎవరు బాగుండరు. మనం బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు. అవును, నువ్వే బాగలేనప్పుడు దేవుని దగ్గర పోయి వాళ్ళు బాగుండాలా, వీళ్ళు బాగుండాలంటే ఎవరు బాగుంటారు? దేవుని దగ్గర పోయి అడుగు, నేను బాగుండాలా తల్లి, నన్ను చూసుకో, నన్ను బాగుండాలి. నువ్వు ఏ దేవుడిని నమ్ముతావో దేవుని దగ్గర పోయి అడుగు, మనస్తృప్తిగా అడుగు. నేను బాగుండాలని కోరుకో, ఖచ్చితంగా నిన్ను బాగుపడతారు. ప్రపంచంలో సృష్టించిన వాళ్ళు మిమ్మల్ని ఈ స్థాయిలో మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళిపోరు. కానీ జనాలకు తెలీదు. ఏం చేస్తాం, నేరుగా పోతాము. నాకు దేవుడిని మొక్కుతారు. నాకు దేవుని దగ్గర నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ పోతాడు, తల్లి నాకు పెద్ద పెద్ద ఇల్లు కావాలా, నేను 10 కార్లు తిరగాలా, నేను బాగుండాలా, చాలా డబ్బులు కావాలా, కొన్ని కోట్లు కావాలా అంటారు. దేవుడు అందరికి ఇచ్చాం, మరి అయితే అందరూ కోటేశ్వర్లే, అందరూ సావుకారులే. దేవుని దగ్గర ఎప్పుడూ అది అడగకూడదు. దేవుడిని ఒకే మాట అడుగు, పోయేసి మనస్తృప్తిగా నా మనసాపి నా నిజ రూపం నేను చెప్తాను. దేవుడిని ఎప్పుడు అడుగు, తల్లి అయినా కానీ తండ్రి అయినా కానీ నాతో ఉండండి అమ్మా అని అడుగు. ఆ దేవుడు నీతో ఉంటే నీకు ఏమవుతుంది, నువ్వు బాగుంటావు, అన్నీ వస్తుంది నీకు. దానికి మించి నీకు పొక్కిసం ఏం కావాలా, ఏం వద్దు కదా. ఒక దేవుడే నీ దగ్గరికి వచ్చేసినప్పుడు నీకు ఏం కావాలి, ఏం వద్దు, వాళ్ళకి తెలిసి ఏం చేయాలి, నీకు చేపించుకుని పోతానే ఉంటారు. ఫస్ట్ మనం బాగుండాలనుకోవాలి. మనం బాగుంటేనే మనము చుట్టూ ఉండే వాళ్ళని బాగా పెట్టేదానికి అవుతుంది. మనమే బాగలేనప్పుడు మా అమ్మనే బాగా చూడు, నా బిడ్డలనే బాగా చూడు అంటే జరగదు. నేను అట్లా ఒక్కొక్క క్షణము నేను ఈరోజు కూడా నేను అనుకుంటాను, ఏ గుడికి పోతానో సరే నాతో ఉన్నాననేసి నేను కోరుకుంటాను. ఏ కోరికలు నేను కోరినోడు కూడా లేదు ఇంతవరకు. నేను బాగా పెడితే నేను బాగా చేస్తానని గంగమ్మ తల్లిని ఒప్పుకొని ఆ తల్లిని నేను బాగా పెట్టినా. కానీ ఇప్పుడు క్షణం ఏ గుడికి పోతే నేను అడుగుతా, నన్ను వదిలేసి ఆడికి పోవద్దండి, నాతోనే ఉండండి అంట. నేను నాతోనే ఉండండి, నేనే బాగా పెట్టుకోండి. నేను 2 అడుగుతాను, నాతో ఉండు, నేనే బాగా పెట్టుకోండి చాలు. మనసు తిరిగితే నేను బాగున్నాను కాబట్టి 10 మందికి నేను అన్నం పెడతాను, 10 మందికి సేవలు చేస్తాను. నేను బాగలేనప్పుడు నేను గుడికి పోయి చేస్తే ఏమి ఉండదు పుణ్యము, ఎన్ని కోట్లు సంపాదించుకుంటే కూడా పుణ్యం ఉండదు. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మీరు ఇప్పుడు. అందులో 2 ఒకటి ఏంటంటే మనం బాగుండాలి. ఫస్ట్ మనం బాగుంటేనే మన చుట్టూ మన కుటుంబాన్ని అందరినీ కూడా మనం బాగా చూసుకోగలుగుతాం. అది ఒకటి చాలా మంచి విషయం చెప్పారు. రెండోది వచ్చి భగవంతుడిని అందరూ వెళ్ళి ఏదేదో కోరికలు కోరుతూ ఉంటారు, నాకు అది కావాలి ఇది కావాలనేసి. అలా కాకుండా భగవంతుడే మనకు తోడుగా ఉండాలి అని కోరుకోవడం అనేది నిజంగా చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే భగవంతుడే మనకు తోడుగా ఉంటే ఇంక మనకు అన్నీ ఉన్నట్టే. చాలా 2 విషయాలు కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా సంతోషమైంది మీతో మాట్లాడడము. అండ్ మాకు కూడా మీలాంటి వ్యక్తిని మాట్లాడడం, మీ యొక్క ఈ ప్రయాణాన్ని తెలుసుకొని మేము కూడా స్ఫూర్తి పొందామన్నమాట. ఇది ఎంతో మందికి కూడా మీ జర్నీ అనేది చాలా స్ఫూర్తిని ఇస్తుంది. వాళ్ళకు కూడా ఒక పట్టుదల వస్తుంది. మీ సక్సెస్ స్టోరీ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఒక భగవంతుని పట్ల ఎలా ఉండాలి, మన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, సమాజం పట్ల మన బాధ్యత ఎలా ఉండాలి, సో భగవంతుడికి మనం ఎలా సేవ చేయాలి. సో మీకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక 5వ తరగతి వరకే చదువుకొని ఇంత పరిణితి, ఇంత ఆలోచనలు, ఇంత అద్భుతంగా చాలా నిజంగా మాకైతే ఆశ్చర్యపోయినాం మేము కూడా.
చాలా సంతోషమైంది సార్. ధన్యవాదాలు. మీకు విలువైన సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పారు ఇంతసేపు కూడా మీ అమ్మగారు చిన్నప్పుడు మిమ్మల్ని చాలా కష్టపడి కూల్ చేసి పెంచారు అనేసి. సో చెప్పిన తర్వాత మాకు కూడా మీ అమ్మగారిని ఒకసారి చూడాలనిపించింది. మాకు ఒకసారి పరిచయం చేస్తారు? నమస్తే అమ్మా. నమస్తే. సో మీ అబ్బాయి ఇందాక చెప్పారు ఎన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడి ఈ స్థాయికి చేరుకున్నారు అనేసి, ఎన్నో అవమానాలు భరించి. ఇప్పుడు మీ అబ్బాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను మొక్కిన దేవుడు అంతా అన్ని మొక్తా అన్నదాన్ని వేస్తా ఉంటే నా కొడుకు ఇప్పుడు ఎప్పుడు వేసేది ఇట్లా అన్నదానం దేవుని దగ్గర అన్నం తీసుకొని మొక్కుని వస్తా. నా కొడుకు పెద్ద స్థాయికి వచ్చి చాలా కోట్ల జనాలను సాకాల గట్టు దేవుడా అట్లా యా దేవుడు పో ఆ దేవుడు అంతా మొక్కుని వచ్చేది. వాళ్ళ దగ్గర అన్నదానం తీసుకొని ఏడ్చుకొని వచ్చేది. నా కొడుకు ఈ స్థాయికి ఎప్పుడు వచ్చేది. చాలా కష్టపడినా చాలా కూలి చేసిన మా మొగన్ దగ్గర పోట్లు కత్తి ఎత్తుకుని దగ్గరికి వస్తాడు. నా పిల్లోళ్ళే కావాలా నాకు, నా పిల్లోళ్ళు నాకు శాశ్వతం, నువ్వు వద్దు మొగుడు, నా పిల్లోళ్ళు నాకు కావాలని మా పిల్లోళ్ళు చాలా కష్టపడి సాకి కూలి చేసి ఒక పూట అన్నం కూడా లేకుండా ఉండి మా పిల్లోళ్ళకి పెట్టేసి లంగా ఈడ్చి కట్టుకొని అట్లా ఏడ్చి ఈ ఇంటికి వచ్చి కూడా అన్నం లేకుండా ఉంది. ఈ ఇంటికి వచ్చి కూడా నా కొడుకు చాలా కష్టపడి నా ఏం కష్టపడి నేను మొక్కిన దేవుడిని చెయ్యి ఇచ్చి నా కొడుకుని ఇంత స్థాయి చేసింది. అది సాలు నాకు. నా కొడుకున ఇన్ని మంది పూడతారు, అది సాలు నాకు. నాకు ఏమి ఆస్తి ఏమి వద్దు, ఇల్లు కూడా వద్దు, అమ్మేసి కూడా జనానికి పెట్టింది. నాకు ఏమి ఇబ్బంది లేదు. ఈ స్థాయికి ఉండేదానికి నా కొడుకు చాలా కోటి పుణ్యాలు అంతే. చాలా బాధ తెలుస్తుంది మీకు, ఎంత బాధపడ్డారో. ఇప్పుడు అంత ఆనందం కూడా మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఆనందం నాకు ఆనందం కూడా జనాలు చెప్పే ఆనందమే చాలు నాకు. నా కొడుకు పక్కలే నేను నిలుచుకొని ఉండాలనే నాకు లేదు, ఎప్పుడు దూరంగానే ఉంటా. నా కొడుకు నా చూసి ఆనందించుకుంటా. నా కొడుకు ఇంత సాధికి ఉంటాడు, ఇన్ని జనాలు మంది వాడిని పొగుడతారు, అది చాలు. ఉంగా పెట్టినాయి, ఎన్ని దేవుడు పెట్టినాయి నా కొడుకు. నాకేమి ఇబ్బంది లేదు. నేను అడగను, ఏళ్ళనైనా ఇట్లా పెడతావని పెట్టినైనా అంటాడు. అడగతాడు ఒకే మాట, మా ఈ పని చేస్తున్నాను చెయ్యినైనా నువ్వు అంతే, నేను వెనకాల ఉండా నువ్వు చెయ్యి అంతే. వేరే ఏం మాట్లాడను, వాడిని అడ్డమ మాట్లాడను. వాడు పోయే దోవ మంచి దోవ, ఆ దోవ మనం పోయి అడ్డం ముళ్ళు వేస్తే ఆ జనాలు ఏమి వేయదు, అది వద్దు కదా మనకి. అట్లా చేయకూడదు కదా, మనం పెద్ద మంచి కదా, మనం ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే పిల్లోళ్ళకి మంచిది. అట్లా సాకిన ఒకే మాట. అప్పుడు చిన్నప్పటి నుంచి అంతే నేను కొడుకుని సాకింది. ఏడన్నా జీతానికి పోతే కూడా వాడిని అడ్వాన్స్ పెట్టి మరి అడ్వాన్స్ కూడా తీయను, అడ్వాన్స్ కూడా తీసుకోరాను. వాడి జీతం వాడి ఎత్తుకొచ్చి చేతికిస్తే వానికి గుడ్లు కుట్టించిన. నేను కష్టపడి 2.5 కూలీ నుంచి కష్టపడి సాకిన మా పిల్లల్ని. ఏమైనా కష్టపడి సాకిన, అది చాలు. నా కొడుకు ఇంత చేసినాడు, నా బంగారు ఇంత వెరిగి చేసినాడు, అది చాలు అంతే. చాలా సంతోషం అమ్మ. మీ అబ్బాయి కూడా అదే చెప్పాడు ఇంతసేపు. మా అమ్మ ఇన్ని కష్టాలు పడినా కూడా ఈ రోజు వరకు కూడా ఏమి కోరుకోదు, ఏమి అడగదు, నాకు అది చేసి ఇది చేసి అనేసి. ఏమి కానీ అడగను. అలా వాళ్ళు బాగుంటే చాలు, మా బిడ్డలు బాగుంటే చాలు అనేసి అనుకుంటారు. అలాగే మేము ఏం పని చేసినప్పుడు వద్దు అని చెప్పరు. చెప్పను, వాడు పోయే దోవ మంచిదో ఆ దోవలు పోవద్దని చెప్పను. పోనైనా నేను ఉండా, నీ వెనకాల నేను మొక్కిండే దేవుడు నీకు తలపైనే ఉంటుంది, నీకు పో అట్లా అంటా. నేను అది నాకు నచ్చకుండా వద్దు నైనా నేస్తా, దాని ఎన్ని కోట్లన్నా రాని దానికి పోవడం. మా అమ్మ వద్దు అనేసింది, నేను పోవడం నేస్తాను. నా మాట ఏమి ఒకే మాటతో చెప్తా. అది తప్పుగా తెలిస్తే అంట, అమ్మకు తప్పు కాబట్టి అమ్మ చెప్తా ఉంది అట్లా నా దోవ పోవడం మూసేస్తారు దాన్ని అంతే. వేరే ఏమి కానీ ఎవరి దగ్గర కానీ ఎవరికి గొడవపోయేది ఏడ కానీ ఏడే మేము ఏడ గొడవపోలే. నా కొడుకు ఏడ గొడవపోలే, వాడిని ఏడ ముందర పెట్టలే. వానికి ఉండే నేను ఇచ్చే స్థాయి ఎంత గొప్ప ఉంటుందో అంత చేస్తాడు నా కొడుకు, అదే చాలు అట్లనే ఉండిపోతాడు. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, నిజంగా మాకు కూడా అదృష్టమే. మీలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు, చాలా కష్టపడి పిల్లల్ని పెంచిన వాళ్ళు కూడా. పెంచి అట్లా పెంచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే నా కొడుకు తెలివికి నా కొడుకు 5 చదివింది. చెల్లిని చదివిపించేదానికి పలమనేరికి 300కి వచ్చినాడు. 300 బేకరీ అంగడికి. నా తమ్ముడు కొట్టినా ఇప్పుడు కొట్టినట్లు ఉంది నాకు. మా తమ్ముడు నా కొడుకున కొట్టింది, బావిలు ఎత్తుకోపోయి వేసేస్తానని సత్యంగా ఇప్పుడు కూడా తెలుసుకుంటా. నాకు కంట్లో నీళ్ళు వచ్చింది అంత కొట్టి. ఇప్పుడు నాకు తమ్ముడు కొట్టిన దానికి తప్పు ఏమీ లేదు. ఇప్పుడు బాగా బతుకుతా ఉన్నాడు. మా తమ్ముడు చచ్చిపోయినాడు. ఇప్పుడు అది అప్పుడు మానిపోయినాడు. అప్పుడు మానింది ఇంతవరకు అదే ఉన్నాడు.
ఏడ కానీ ఏడ పోయి అడ్వాన్స్ తీయను. ఏమా నేను ఈ దోమలు పోతాను మా పోయి వస్తున్నా అంటే పోయి రా బంగారుగా పోయి రా అంతే, వేరే ఏం మాట్లాడను వాని దగ్గర. ఇదా నీది జీతం, ఇదా డబ్బులు ఏం చేసినావు నువ్వు, ఆ రోజైనా ఏమన్నా నాకు వేసినావా నాకు ఇచ్చినావా అని అడగను. ఇంతవరకు ఏడాది చుట్టుపక్కల పని చేసే వాళ్ళని అడుగుతుంటారు, ఈ పక్క ఉండే వాళ్ళని కూడా నీ కొడుకున దండిచ్చివా అంటారు. నా కొడుకు పోయేదో మంచిదో, అందువల్ల నేను ఏం అడగను. తప్పుకుంటే ఒకే మాట చెప్తాను, నేను ఒక మాట చెప్తే ఆ మాటకు వింటాడు, అట్లా అని చెప్పేస్తాను నేను వాళ్ళకి కూడా. ఈమె మీ చెల్లెలే సార్? అవును. సో ఇందాక చెప్పారు మీరు మీ స్టోరీ చెప్పేటప్పుడు. మా నమస్తే చెల్లెలు, అమ్మా. మీ పేరు? శశికళ. సో అదే మేము గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో మీ అన్నయ్య గారు డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా సో వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలనేసి వచ్చాము. చాలా విషయాలు తెలుసుకున్నాం, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా. అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత కష్టపడి పెరిగారు అనేసి చెప్పారు. అందులో భాగంగా మీ గురించి కూడా చెప్పారు. మా చెల్లెలు కానీ మా అమ్మ కానీ మా భార్య కానీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలే, నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలని చెప్పారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ అన్నయ్య గారు, మీరు అప్పుడు చూసారు చిన్నప్పుడు ఎలా కష్టపడి పైకి వచ్చారని, ఇప్పుడు ఒక డాక్టరేట్ తీసుకునే స్థాయికి ఎదిగారు. సో మీకేమనిపిస్తుంది ఇప్పుడు మీ అన్నయ్యని చూస్తుంటే? చాలా సంతోషంగా ఉన్నది. మా అన్న ఎదిగారు అనేసి, ఇంకా బాగా ఎదగాలి అనేసి కోరుకుంటున్నాం దేవుని. మా అన్న చాలా కష్టపడి పైకొచ్చారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు. 11 సంవత్సరం నుంచి పనిచేశారు, చాలా కష్టపడ్డాడు. ఇంకా ఎదగాలి మా అన్న, ఇంకా జనాలు ఇంకా మా అన్నని ఇంకా బాగా చూసుకోవాలి, మా అన్న ఇంకా జనాలకి ఇంకా బాగా మేలు చేయాలి అనేసి కోరుకుంటున్నాం దేవుని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. I love you. సో మీరు మనకు ఇంతసేపు చెప్పిన అమ్మవారు ఈమె కదా సార్? మా తల్లి, మా అమ్మ. ఓకే. నన్ను వ్యవసాయకి తెచ్చిన మా అమ్మ. సో ఈ గుడి మీరు ఈరోజు మీకు అమ్మ ఫుల్ రూపం చూపించాలనేసి అదృష్టం ఉంది. మామూలు అలంకరణ ఫుల్గా ఉంటుంది, నిజ రూప దర్శనం, నిజ రూపం దర్శనం ఈరోజు మీకోసమే ఆ అమ్మ తీసుకునింది అనుకుంటా నాకైతే. సో మాకు కూడా అదృష్టం ఉందన్నమాట. నేను మొక్కిన, నేను ఈడు వచ్చి అడిగినప్పుడు ఆ తల్లి ఎట్లా ఉండిందో ఈరోజు అట్లే ఉండాలి. ఎంత మొత్తం అమ్మవారిది వరుసగా వస్తుంది, పైన కూడా ఇదంతా మొత్తం రౌండ్గా వస్తుంది. ఓకే సార్. కొంచెం దీనివల్ల నిలబెట్టినాం, ఇప్పటికి పండగ వేరు వచ్చేస్తుంది అనేసి ఇక నిలబెట్టినాం. వరుసగా మొత్తం 101 విగ్రహం వస్తుంది అమ్మవారిది. 101 విగ్రహం పెడతాం అమ్మవారిని. 101 విగ్రహం పెట్టేసి మళ్ళీ ఈడ అమ్మవారిని కడతాం. అమ్మవారి విగ్రహాలు 21 అడుగు విగ్రహం కడతాం. ఓకే. విగ్రహం కట్టేసి పౌర్ణమి అమావాస్యకి పూజలు జరిగా మరి పెడతాం. మొత్తం పైన కూడా అన్నీ వచ్చేస్తుంది మొత్తం. ఇది కూడా ముందర వరకు వచ్చేస్తుంది. ఎంట్రన్స్ ఆడ సిరుసు కూర్చోబెట్టేది, ఆ నుంచి ఇట్లా వచ్చేస్తుంది మొత్తం. సో విశ్వరూప దర్శనం ఇదే ఫస్ట్ ఉన్నింది. ఈడ ఆడ ఉన్నింది ఏమన్నా ఫస్ట్ పెట్టేసి పైన ఇది మాత్రం కట్టినాం. పైన ఫస్ట్ ఆ పక్క మోల్డింగ్ వేసినేసి దాని కిందనే అమ్మవారిని పెడతాం. సంవత్సరం గంగ పండగకి ఫస్ట్ దాన్నే కట్టినాం. కట్టడం దాన్నే కట్టేసి గంగ పండగ ముగించడం. అది మళ్ళీ ఇది పైన ఏమీ లేదు, కింద కట్టేసి అమ్మవారిని పెట్టి పెయింట్ కొట్టినాము. మళ్ళీ ఈ బలిపీఠం ఇది అది రెండే. నేను ఇదైతే ఆల్రెడీ రెడీగా ఉన్నింది, వాళ్ళు చేసి పెట్టినారు ఇంతకుముందు ఉన్న వాళ్ళు. దాన్నే మనం ఆల్టరేషన్ చేసి పెట్టినాము. ఈ మూడే, అది ఇది మూడే పెట్టినాం. కానీ ఇంత పని ఆ అమ్మ మొత్తం మనస్తృప్తిగా అమ్మ చేయించుకునేది. మేము చాలా సంతోషంగా చేయించినాం. ఒకటి కొంచెం కొంచెం డబ్బులు వచ్చినప్పుడు ఒకటి, ఇప్పుడు పోయినసారి కొంచెం డబ్బులు చీట్ వేసినాము, ఆ డబ్బులు మిగిలింది. ఆ డబ్బులు మన దగ్గర ఎందుకు మిగిలేదు అనేసి చీట్లు వేయించినాం. ఇవి చీట్లు వేయించినాం. అన్నదానము లోపల అన్నదానం జరిగేదానికి వానగిన వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి సీట్లు అంతా వేయించినాం. కొంచెం కొంచెంగా చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు జాతర ఉందా సార్? ఇప్పుడు మళ్ళీ మేల పండుగ ఉంది. మళ్ళీ మేల పండుగ ఉంది. పండగ లోపల అయిన వరకు చేస్తాం కొంచెం కొంచెంగా. అయిన కాడికి నాకు ఏదైనా 10 రూపాయలు లాభం వస్తే ఎత్తుకొచ్చి పెట్టేస్తాం, దేవుడికి పెట్టేస్తాం.
ఇది మారేమ్మ తల్లి. ఇది మారేమ్మ తల్లి, అది గంగమ్మ తల్లి, ఇది మారేమ్మ తల్లి. ఇది ఆడ మారేమ్మ ఫస్ట్ గంగమ్మ తల్లికి పూజ అయిపోతే మళ్ళీ మారేమ్మ తల్లికి పూజ అవుతుంది. ఇది వచ్చి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఉన్నోళ్ళు మనకి ఇట్లా ఇచ్చినారు. వీళ్ళు ఇటు ఇచ్చినాక నేను అయితే ముందర ఈ టైల్స్ వేసినాము. ఈ గిల్స్ కూడా పాతది, ఈ గిల్స్ పైన సీటు దీన్ని రెడీ చేయాల. ఈ పండగ అయిపోయినాక రెడీ చేస్తామనేసి దీన్ని అట్లా పెండింగ్లు పెట్టాం. రెడీ చేసింది 7 నుంచి 7 వరకు రెడీ చేసినాము. ఈ గిల్స్ అంతా పాతది, ఇంతకుముందు మారేమ్మ గంగమ్మ గుళ్ళు ఉన్నింది. ఇది ఎత్తి అట్లే ఈ పక్క ఆల్ట్రేషన్ చేసినాము. ఈ పైన సీట్లు వరకు వేసినాం. దీన్ని చెయ్యాల. సో సీసీ కెమెరా కూడా అన్ని బిగించినాం మొత్తం. అంటే గుడి ఉన్నాక మనము చెప్పలేము ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఏమన్నా ఇది అనేసి మనం జనాలు చెప్పలేము, కాబట్టి దాన్ని సేఫ్టీ కోసం మనం పెట్టినాము. అంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది సార్, వాతావరణం కూడా చల్లగా గాలి, ఎంతో మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే కాసేపు వచ్చి కూర్చుంటే కూడా వాళ్ళకి అన్ని టెన్షన్స్ వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి ఒక్క నెల పౌర్ణమికి ఉంజల్ సేవ చేపిస్తాం. ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడ ప్రతి ఒక్క పౌర్ణమికి ఈడే ఉంజల్ సేవ చేపిస్తాం అమ్మవారిని. సో భక్తులంతా కూర్చునే కూడా బాగా పెద్ద హాల్ ఉంది. అంటే ఇది సరిపోలేదు కూర్చునేదానికి, అందువల్ల ఇది వేరే వాళ్ళు వచ్చి ముందర వరకు ఆడ వరకు మేము సీట్లు వేపిస్తాము, అది ఎంత అవుతుందో చెప్పినా అన్నారు. సరేలే అనేసి దాన్ని మెజర్మెంట్ వేసి లాస్ట్ వరకు వేపించేస్తాము. భక్తులు కూర్చునేదానికి కొంచెం నీడగా ఇదిగా ఉంటుంది అనేసి. సో ఇది కూడా సరిపోవడం లేదు, చాలా మంది వస్తుంటారు అట్లయితే, చాలా మంది వస్తారు. మళ్ళీ ఈడ లోపల ఈడ జాతరది వచ్చి లోపల ఇది జరుగుతుంది. అంటే ఫస్ట్ చేయడం ఇది వరకే, దీని వరకే ఇదంతా మళ్ళా చేసిండడం. దీని వరకే ఫస్ట్ నేను చేసిండు. మనకి పౌర్ణమికి దర్శనాన్ని ఇచ్చే మారేమ్మ తల్లి పౌర్ణమి రోజుకి. వచ్చే పౌర్ణమి వరకు ఈ అలంకారం అట్లే ఉంటుంది. ఉంజల్ సేవ అన్నారు, ఉంజల్ సేవ చేస్తాము. అమ్మవారికి మాంగళ్య పూజ కూడా చేస్తాం. ఏమంటే పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, అంటే అమ్మవారికి మాంగళ్య పూజ చేస్తే పెళ్లి కాని వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు, కానీ ఈ మాంగళ్య పూజ అమ్మవారికి ఉంజల్ సేవ అంటే చాలా మందికి ఈ ఇంట్లో సమస్యలు ఉండే వాళ్ళకి ఏదైనా చాలా బయటపోయి అది ఇది చేసి ఉంటారు, వాళ్ళకి అనుకోకుండా వాస్తులు గీసులు సరిపోయకుండా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఉంజల్ సేవలు కలుసుకుంటే వాళ్ళకి ఆ దోషం అంతా పోతుంది. కానీ ఈ మాంగళ్య పూజ ఈ మాంగళ్య పూజ వచ్చి ఈడ మొత్తం చుట్టుపక్కల వచ్చి మేమే ఫస్ట్ చేయడం. అంటే మేల్మలైన చూసి మేము ఈడ ఉంజల్ సేవ చేసినాము, ఆడ మాంగళ్యం అంతా చేయరు. ఈ మాంగళ్యం పూజ వచ్చి ఆ అమ్మ చేపించుకునేది మా దగ్గర. ఏడ చేయరు, మీరు చూసింటారు. ఉంజల్ సేవకు వచ్చి మాంగళ్య పూజ వచ్చి ఏడన్నా సంవత్సరానికి ఒకసారి ఏదైనా పూజ గీజి అంటే రాములు కృష్ణుడికి లేదంటే వెంకటేశ్వర స్వామికి మాంగళ్య పూజ చేస్తారు. అంటే ఈడొచ్చి మనం ఆయమ్మ చేపించుకుంటాం. అది అంటే ఈ మాంగళ్య పూజకి వచ్చి కలుసుకుంటే పెళ్లి కాని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. దాదాపు నేను ఈ సంవత్సరం అయింది, ఇప్పుడు 6 నెలలుగా మేము ఉంజల్ సేవ చేస్తున్నాము. ఈ 6 నెలలు నలుగురికి పెళ్లి అయింది. నలుగురికి పెళ్లి, ముగ్గురికి పెళ్లి అయిపోయింది. ఒక మనిషికి నిజజాతమైంది, రేపు నెల పెళ్లి వాళ్ళకి. వాళ్ళు కూడా మా కమిటీలో ఒక మనిషిగా ఉంటారు. అతనికి ఇప్పుడు వాళ్ళు రేపు నెల పెళ్లి వాళ్ళు ఈ మాంగళ్య పూజను వచ్చి కలిసి, అందువల్ల మాంగళ్య అంటే ప్రతి ఒక్క నెల బొట్టు పెరుగుతా పోతుంది. సో ఇది అమ్మవారు ఈడ విగ్రహం, ఇది అమ్మవారిని ఈడ పెడతాం, శిరస్సును ఈడ పెడతాం. ఫస్ట్ రెడీ చేయడం ఇదే. సో అప్పుడు అందరికీ విశ్వరూప దర్శనం ఉంటుంది. ఒక రోజు అండి, ఒకరోజే. మళ్ళీ శిరస్సు ఎక్కడ పెడుతుంటారు? బయట వెళ్ళిపోతుంది, లాకర్కి పెట్టేస్తాం. లాకర్లు ఎత్తుకొని పోయి పెట్టేస్తాం. ఈడ పెట్టము, అమ్మవారిని ఎత్తుకొని పోయి లాకర్లు పెట్టేస్తాం. సరే అమ్మా, చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రేక్షకులారా చూశారు కదా,
సో మనం కూడా సో ఈ సక్సెస్ఫుల్ స్టోరీ నుంచి ఒకటి తెలుసుకోవచ్చు అంటే ప్రతి కొడుకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కళల్ని నిజం చేయాలనేసి మనము ఈ యొక్క మురుగన్ గారి కథ విన్నాక ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి తల్లిదండ్రి పెంచుతారు ప్రతి పిల్లల్ని కూడా. వాళ్ళకు ఒకటే ఆశ ఉంటుంది, వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు అనేసి, ఇంకేం కోరుకోరు. సో ఈ స్టోరీ ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి సో వాళ్ళ తల్లిదండ్రుల కళలు నిజం చేయాలనేసి, వాళ్ళ తల్లిదండ్రులని సంతోషంగా చూసుకోవాలనేసి కోరుతున్నాము. మరొక రోజు మరొక సక్సెస్ఫుల్ స్టోరీతో మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ.